శివాజీ మహారాజ్ ఇంత పెద్ద బొమ్మ పెట్టుకొని ముందు కూర్చొని మాట్లాడుతున్నారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి ఆయన కాకపోతే ఆదర్శం ఎవరండి మనకు? గుండెని అడ్డం పెట్టుకొని యుద్ధం చేస్తామండి. 30,000 మంది వచ్చినా 3,000 మందితోని. ఎవరైతే ఆయన చంపితే A1 గా నా పేరే ఉంటది. లక్ష్మణ స్వామిని లక్కీ అని మాట్లాడతాడా? ఆయనే చెప్తున్నాడు, నేనేం చేశాను తప్పు, దాంట్లో ఏముంది తప్పు ఏంది అంటున్నాడు. Rama Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. హైందవ సమాజానికి, హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ కోరాలే. మేము ఎలా ఉండాలో మీరెలా చెప్తారు అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎదుటోళ్లను కించపరచకుండా నీ బతుకు నువ్వు బతుకురా. ఎక్కడో బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరిగితే కనీసం ఒక్కడు కూడా మాట్లాడాడు. బంగ్లాదేశ్ లో నిట్ట నిల్లున కాల్ చేస్తుంటే కట్టి కాల్ చేస్తుంటే ఒక్కడి నా కొడుకులు కామెంట్ చేయరు. అంటే బీజేపీ గెలిస్తే బెంగాల్లో పంపించేస్తారా? ఇది బెంగాల్లో కాదండి, భారతదేశం మొత్తం నుండి ఏరివేసే ప్రయత్నమే SIR. ఇప్పుడు ఆడ మొగోడు వచ్చిండు అస్సాంలో, ఏరి పారేస్తున్నాడు విశ్వశర్మ. ఎస్ ఎస్. టిఆర్ఎస్ మళ్ళీ పుట్టింది అని చెప్పి ఆవిడ బయటకు వస్తున్నారు. నవ్వుకుంటున్నారు జనాలు. కేపాల్ కూడా పార్టీ పెట్టాడు, నువ్వు పెడతావు. తెలంగాణ ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ పార్టీ ఆదుకుంటది, మీకోసం నేను ఫైట్ చేస్తాను. తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు, దాన్ని దోసుగా తిన్నారు. ఇలా కటకటాలు రుచి చూసేసి వచ్చిండ్రు, ఇంకా పోయేది ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని కూడా మాట్లాడుతున్నారు. ఎవరినన్నా కొడతాం, బీజేపీని కొడతాను, బీఆర్ఎస్ని, ఇద్దరు కలిసి వచ్చినా కొడతాను అంటున్నారు. ఆయన నోటితోనైనా అసెంబ్లీ నిండు అసెంబ్లీలో చెప్పిండు, ఢిల్లీకి పోతే దొంగలను చూసినట్టు చూస్తుండు, ఇటు చెప్పులు ఎత్తుకోబెట్టాడు వచ్చినట్టున్నాడు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీజేపీ ఆడవాళ్ళని అడ్డబెట్టుకొని రాజకీయాలు చేస్తుంది. ఆడవాళ్ళు అనలేదు, శిఖండిని పెట్టి వీళ్ళు యుద్ధం చేయాలనుకుంటున్నారు అనే భాష మాట్లాడి రేవంత్ రెడ్డి. మీరు బీజేపీ వస్తుందనేటువంటిది ఇద్దరికి తెలుసు. బీఆర్ఎస్ గురించి పాపం వాళ్ళ ప్రయాణం 29 దాకా ఉంటుందా ఉండదా? ఎందుకంటే దురంధర్ లాంటి సినిమాని తీసుకొచ్చి దావూద్ ఇబ్రహీం అవ్వచ్చు, మిగతా వాళ్ళు వీళ్ళందరిని కూడా చూపించి విలన్గా చూపించి జనాల్లో ఒక కసిని రగల్చి దాన్ని ఓట్లుగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ఇద్దరు ఆడబిడ్డల మీద అచంచలమైన విశ్వాసంతో పంపించినటువంటిది. ఆపరేషన్ 23 నిమిషాలలో పాకిస్తాన్ మోకాళ్ళ కాడికి తీసుకొచ్చి నిలబెట్టారు. అందరికీ నమస్కారం. రామ లక్ష్మణులపై, అదేవిధంగా సీతామాతపై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్గా మారిన తర్వాత ఈ యొక్క కామెంట్స్కి కౌంటర్ చేస్తూ ఒక వ్యక్తి నిజంగా కొన్ని సంచలన కామెంట్ చేశారు. నిజంగా ఒక్కసారి ఆ కామెంట్ చూసినట్టయితే ప్రతి ఒక్క హిందుత్వవాది కూడా నేను మాట్లాడాల్సిన మాటలు కదా ఇవి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మాటల్ని అప్రిషియేట్ చేశారు. నిజంగా చూస్తే బీజేపీకి సంబంధించి రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వనిపల్లి శ్రీనివాసరెడ్డి గారు నాతో ఉన్నారు. ఈ కామెంట్ చేసిన వ్యక్తి ఆయన. నిజంగా ఇప్పటిదాకా కూడా ఆ కామెంట్స్ మీదే ఆయన ఉన్నారా, లేకపోతే ఏమన్నా చేంజ్ అయిన పరిస్థితి ఉందా? విషయాలు మనతో మాట్లాడటానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం సార్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. అంత ధైర్యం ఎక్కడిది? అంటే ఎవరైతే ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క హిందుత్వవాది కూడా నిజంగా బాధపడిన పరిస్థితి. కానీ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకు శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చి ఎవరైతే ఆయన చంపితే A1 గా నా పేరే ఉంటుంది, ఎవరు చంపినా కానీ, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం, ఏంటి? ఇది స్వాభిమానం అండి, దీనికి ఎక్స్ట్రా ధైర్యము అవసరం లేదు. స్వాభిమానం. ఒక హిందువుగా పుట్టినందుకు, హిందువుగా గర్వపడేటువంటి పరిస్థితిని ఎందుకనో ఒక సెక్షన్ లోపల అది
క్యాజువల్ అయిపోయింది. కానీ చాలా పెద్ద ఆర్గనైజేషన్, చాలా పెద్ద సంఖ్య లోపల హిందువులందరూ కూడా మీరు రాబో కాలం లోపల ఈ విధంగానే చూస్తూ ఉంటారు. ఇది కొత్త కాదు. మనము ఈ రకమైనటువంటిది మన యాన్సెస్టర్స్ పెద్ద మనుషులందరూ కూడా ఇప్పుడైతే మొఘల్స్ నుండి కొట్టాడుకుంటా ఏమీ లేనప్పటి నుండి ధైర్య సాహసాలు చూయించుకుంటా వాళ్ళను కట్టుదిట్టం చేసి దేశాన్ని కాపాడుకున్నటువంటి రాజులు కొన్ని వేలల్లో ఉన్నారు. కొందరే లైమ్ లైట్లోకి వచ్చిండ్రు. వాళ్ళు ప్రాణాలు అర్పించిండ్రు. సనాతనాన్ని, హిందుత్వాన్ని ఎప్పుడెప్పుడైతే కబలించాలి, వీళ్ళు గుళ్ళు గోపురాలు కూలగొట్టేయాలి, వీళ్ళ యొక్క నామరూపాలు లేకుండా చేయాలి, వాళ్ళ భయభ్రాంతులను చేయాలి, వాళ్ళ సెంటిమెంట్ని పూజ చేసేటువంటి ఆరాధ్య దైవమైనటువంటి గోమాతలను కోసేయాలి, వాళ్ళ విగ్రహాలను కూల్చేస్తే వీళ్ళలో డిమోరలైజ్ అయిపోయి వీళ్ళు సరెండర్ అవుతారనేటువంటి ఒక పిచ్చి తుచ్చ ఆలోచనతోని వచ్చినటువంటి మొఘల్స్ కానీ, ఈ ఖిల్జీల్స్ కానీ, లేవు ఆదిల్ షాయిలు కానీ వీళ్ళందరినీ చూసింది ఈ దేశం. ఎప్పుడెప్పుడు వాడు వచ్చిండో అప్పుడప్పుడు ఇటువంటి మహాపురుషులు అందరూ వచ్చింది. వాళ్ళందరూ చూపించినటువంటి మార్గంలోనే వాళ్ళ గాథలు ఎన్నుకుంటేనే మేము పెరిగినటువంటి వాళ్ళం. వాళ్ళు చేసిన దాంట్లో 1% కాదు ఇది. కాబట్టి దీన్ని సాహసం, ధైర్యం అనేటువంటి కాదు. ప్రతి హిందూ ఈరోజు ఆ మనిషి మాట్లాడినటువంటి భాషను తూ అని ఉమ్ముతున్నారు అన్నమాట. ఆయనకు ఒక మనిషిగా బతకాలే, లేకపోతే నువ్వు ఇంకో దాన్ని ఆరాధిస్తావు, లేకపోతే నువ్వు అసలు నాస్తికునివి, ఆస్తికునివి సంబంధం లేదు. నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి. కానీ వేరే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినేటట్టు హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళ గురించే మాట్లాడి దాని మీద ఉన్నటువంటి పైశావిక ఆనందం పొందేటువంటి ప్రయత్నం ఇది కేవలం యాదృచ్ఛికంగా జరుగుతుందని అనుకోవట్లేదు. దీని వెనుక దీని వెనుక డీస్టెబిలైజ్ చేయాలి, దీన్ని డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి వికాసం లోపల జరుగుతున్నటువంటి దాన్ని డిస్టెబిలైజ్ చేయాలని ఈ జేఎన్యూ నుండి వచ్చినటువంటి అర్బన్ నక్సల్స్, ఈ తుకుడే గ్యాంగ్స్ అన్నీ కూడా ఒకటి కాకపోతే ఒకటి ముడి పెట్టుకుంటా డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నంలో అప్పుడు కూడా వాళ్ళందరూ ఎంబడి మీకు జేఎన్యూలో ఉన్నటువంటి వాళ్ళు చికెన్ నెక్ అస్సాం దగ్గర మూసేయాలి అని ఖాళీద్ అనేవాడు మాట్లాడినప్పుడు కూడా ఒత్తాసు పలికినటువంటి మనిషిన, అఫ్జల్ గురు గురించి మాట్లాడినటువంటి మనిషిన, ఎప్పుడు కూడా వేరే మళ్ళా మీరు చూడండి ఆయన కెరీర్ అంతా కూడా చూడండి. ఆయన ఎప్పుడన్నా నేను బాగా ఈ ఫ్రీక్ ఆలోచన ఉన్నటువంటి నేను దీన్ని విశ్వాసం దాని విశ్వాసం ఇది లేదు అన్నటువంటి వాడు కనీసం ఒక్కసారైనా వేరే ధర్మాలను వేరే మతాలను ఏమన్నా ఒక్కసారైనా కామెంట్ చేసిండా? ఒక్కసారి చేసి చూడమని. హిందువులు ఓపిక పడతారు, వాళ్ళకు ఆ సహనం ఉంది. వాళ్ళు ఎంత సహనం భరిస్తారనంటే దానికి కూడా అర్థం పర్థం లెక్క పత్రం ఉంది. అది ద్వాపర యుగంలో శ్రీకృష్ణ మహాత్ముడే నేర్పించినటువంటిది. 100 తప్పులు శిశుపాలుడు చేసి అంతరకు వెయిట్ చేయి, 101 దానికి వద్దు తీసేయి అని తీసేసిండు ఆయన. ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ సమాజం లోపల చాలా మంది యువకులందరూ కూడా రగిలిపోతున్నారు. నేను ఒక్కని బయటికి వచ్చి అంతే. అంటే వాళ్ళు అన్నారు ఈ దేశంలోనే మేము పుట్టాం, ఈ దేశంలోనే మేము పెరిగాం, ఏ మతాల్లో ఆచారాలు ప్రకారం వెళ్ళాల్సిన అనేది మీరు చెప్తే ఏంటి? ఎవరైనా ప్రతి మతాన్ని కూడా గౌరవించాలి, కరెక్టే. కానీ మేము ఎలా ఉండాలో మీరు ఎలా చెప్తారు అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎదుటోళ్ళను కించపరచకుండా నీ బతుకు నువ్వు బతుకురా. నువ్వు హిందుత్వం గురించి మాట్లాడి నువ్వు అన్ని ప్రగల్భాలు మాట్లాడేది ఏముంది? ఖబర్దార్. ఇప్పుడు కూడా నేను నా మాట ఇప్పుడు కూడా స్టిల్ అదే నా మాట మీద ఉన్నా. కాకపోతే నిన్న మొన్న మిత్రులు అది జరిగేది జరుగుతుంది, కానీ వాడిని ఉపేక్షించేది లేదు. ఇంకో రకమైనటువంటి అవకాశం ఇద్దాం, 4 రోజులు ఆగు అని అన్నాను. దాని గురించి నేను అంటున్నాను. కానీ నేను నా మాట మీద నేనున్నా. ఇప్పుడే కదా సార్, ఎందుకంటే సెక్యులర్స్ అని పేరు పెట్టుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏదైనా జరిగితే, ఎక్కడో ఇరాక్లోనో ఎక్కడో ఇంకో చోట జరిగితే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఎక్కడో బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగితే కనీసం ఒక్కడు కూడా మాట్లాడాడు. ఇప్పుడు పాకిస్తాన్ లోపల పార్టీషన్ అప్పుడు ఎంత సంఖ్య ఉండింది హిందువులు? ఇలా 1% లేరు. ఆ ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి పందిరిలో నుండి పెళ్లి పిల్లోడు పక్క నుండి పెళ్లి పిల్లని ఎత్తుకపోయి మరి చేర్చి వాళ్ళ లోపల కన్వర్ట్ చేసుకుంటున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒక్క కామెంట్
ఈ భావాలు ఉన్నటువంటి ఈడియట్స్ ఎవడు మాట్లాడాడు. బంగ్లాదేశ్లో నిట్ట నిల్లున కాల్ చేస్తుంటే ఒక్కడి నా కొడుకులు కామెంట్ చేయరు. హిందువులు అని అంటే దీని గురించి కేర్ ఫ్రీ అనేటువంటి దాంట్లో ఇదంతా ఏమైంది, దేని గురించి ఉదార స్వభావం ఉన్నటువంటి హిందువులనే లెక్క పెడుతున్నారు. కానీ అయిపోయింది, హిందువు మేల్కొన్నాడు. నవ్ ఆర్ నెవర్, వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే, వాళ్ళందరూ ఫేస్ చేయాల్సిందే. హిందువుల సెగ తగలక మానదు. ఇది నయా భారత్, అది గుర్తుపెట్టుకోవాలి. గౌరవించు, మేము గౌరవిస్తాం అందరినీ, అన్ని మతస్థులను గౌరవిస్తాం. అందరూ మాకు మిత్రులు ఉన్నారు. నాకున్నటువంటి క్రిస్టియన్ మిత్రులు కానీ ముస్లిం మిత్రులు కూడా ఆయన చేసినటువంటి కామెంట్ గురించి మాట్లాడింది తప్పు అని మాట్లాడేది అంటున్నారు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఇంకోరి విశ్వాసాలను మనము కించపరిచేటువంటి ప్రవర్తన చేస్తే వాడు మంచి నాగరికుడు కాదనేటువంటి కామన్ సెన్స్ అందరికి ఉంది. ఈయనకొక్కరికి దొబ్బింది. ఓకే, 5 సార్లు ఇప్పటికీ ఇటువంటి అన్ని కూడా. అంటే ఏంచింది మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? అంటే మీరు ఆయన ఏదైనా షూటింగ్లకు వస్తే మీరు ఇక్కడికి వస్తే మేము షూటింగ్లు చేసుకొని మాట్లాడినాం అని కూడా మాట్లాడుతున్నారు. మనిషికి ఒక మాట, గొడ్డుకు దెబ్బ అన్నారు. అయితే స్టిల్ ఆయన చదువుకున్నాడు, అర్థమవుతుంది అనుకుంటా, ఎక్కడ సెగ దాకా లేదు. ఇప్పుడు రుచి చూస్తే ఆయనను చూసుకుంటూ మిగతా కూడా చక్కగా అవుతారు ఎవరన్నా ఇటువంటి వాళ్ళు ఉంటే. అయితే అంతకన్నా ముందు ఇప్పుడు ఆయన పనిచేస్తున్నటువంటి ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారో అక్కడ నేను ఇంకా చాలా మంది ఇట్లా రగిలిపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. అంటే అవకాశాలు రాకుండా చేస్తారా మీరు? అవకాశాలు లేకుండా చేస్తారా? ఎస్, ఆయన రియలైజ్ అయ్యి హైందవ సమాజానికి, హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ కోరాలే. ఆయనే చెప్తున్నాడు, నేనేం చేశాను తప్పు, దాంట్లో ఏముంది తప్పు ఏంది అంటున్నాడు. ఒకసారి మీరు చూడండి ఏం చేశాను తప్పు అని అంటే, ఇప్పుడు వ్యంగ్యంగా మాట్లాడడం అనేటువంటిది, ఇప్పుడు కార్టూనిస్టులు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంకోటి మనకు పేరడి అనేటువంటిది ఉంది, అందులో వంకర తింకర ఉన్నా అవును ఎక్కడ హట్ అవ్వరు, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటది, దాని సాహిత్యం ఉంటది, సాహిత్యం కూడా ఉంటది. దానికి అదొక వింగ్. అది మీకు సౌందర్యాన్ని వర్ధించేటువంటి పోయిట్స్ చాలా మంది ఉన్నారు, కానీ జుగుప్సాకరంగా ఉండదు, దానిలో కామం కనబడదు, దాన్ని ఇంకొన్ని ఆ క్యారెక్టర్ని కించపరిచినట్టు ఉండదు, దాన్ని అందంగా ప్రొజెక్ట్ చేసేటువంటిది ఉంది. అందరూ రిసీవ్ చేసుకునేటట్టు మాట్లాడతారు. ఇంతమంది రచయితలు మనకు వదిలిపోయింది. కానీ ఇది కేవలం పని కట్టుకొని హిందూ ఆరాధ్య దేవైనటువంటి రాముని గురించి చాలా చిన్నగా చేసి మాట్లాడి అల్పానందం పొందేటువంటి ఈడేట్ వీడు. లక్కీ అని సంబోధిస్తాడా? లక్ష్మణ స్వామిని లక్కీ అని మాట్లాడతాడా? నేను అంటున్నా, ఇప్పుడు నేను ఒక మాట అన్నా, నిన్ననే ఒకరు అన్నారు, అన్న ఇప్పుడు ఈ లక్కీ అని మాట్లాడినోని సిస్టర్నో వైఫ్నో ఎవడో పురంబొగ్గాడు స్వీటీ అని పిలిచాడు అనుకోండి, నేనైతే ఫస్ట్ ఈయనకు ఏ పనిష్మెంట్ ఇవ్వాలన్నానో వానికి నేను అదే పనిష్మెంట్ ఇస్తా. ఒకవేళ ఆయన భార్య అయినా సరే పరస్త్రీ గురించి లేకపోతే కూతురు గురించి ఎవడన్నా వేరే మాట్లాడితే వాణ్ణి కూడా వదలం, ఎందుకంటే అది అసభ్యం, అది అనాగరికం. కాబట్టి ఈ నెక్స్ట్ సెకండ్లోనే ఒక రకమైనటువంటి కోపం వస్తుంది. ఇది మెలైన్ ఇంటెన్షన్తో మాట్లాడినటువంటి దాన్ని. అటువంటిది ఆరాధ్య దేవుడు నా శ్రీరాముని గురించి మాట్లాడితే 100 కోట్ల జనాభాని ఇబ్బంది పెట్టినవని అవుతున్నాం. ఆచితూచి మాట్లాడాలి. ఓకే ఓకే, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కౌన్సిల్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అసోసియేషన్, మిగతా వాళ్ళందరినీ అందరినీ కలుస్తాము. ఈ అపాలజీ చెప్పి ఈ ప్రవర్తన లోపల మార్పు రానంత వరకు అని ఎక్కడ రోల్స్ ఇవ్వద్దు, వానికి ఎటువంటి క్యారెక్టర్స్ ఇవ్వద్దు. ఇచ్చి ఒకవేళ ఇచ్చినట్టయితే దాన్ని ఆ పెద్ద మనుషులు కూడా పోయి రిక్వెస్ట్ చేస్తాం మేము. ఆ పెద్ద మనుషులు ఒకవేళ అదే విధంగా వాళ్ళు నిశ్చేష్టులై కూర్చున్నారు అనుకోండి, సమయమే చెప్తుంది, ఇప్పుడు అవసరం లేదు. ఓకే, తర్వాత ఏంటి అనేది మీరు తర్వాత సమయం చెప్తుంది. ఓకే, మరొకటి సార్, ఈరోజు కవిత గారు సంబంధించి ఒక పార్టీ అనౌన్స్ చేశారు. ఒక్కసారి చూస్తే తెలంగాణ రాష్ట్ర సేన టిఆర్ఎస్ మళ్ళీ పుట్టింది అని చెప్పి ఆవిడ బయటకు వస్తున్నారు. ఇప్పటిదాకా సామాజిక తెలంగాణ లేదు, 10 సంవత్సరాలు ఏదైతే ఉందో మా నాన్న చేసిన పరిపాలన బాగాలేదు, ఆత్మ లోపించింది అని చెప్పి మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి ఒక కర్కోటకుడు, కిరాతకుడు అని మాట్లాడుతుంది.
తెలంగాణ ప్రజలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ పార్టీ ఆదుకుంటుంది, మీకోసం నేను ఫైట్ చేస్తాను, మీరు నాకు ఓట్లేయండి అని చెప్పి మాట్లాడుతుంది. ఎలా చూస్తారు సార్? నవ్వుకుంటున్నారు జనాలు. కే పాల్ కూడా పార్టీ పెట్టాడు, నువ్వు పెడతావు. అర్థమైందా? దాని మించి నా గురించి ఏం మాట్లాడతారు? ఉమ్, పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడల్లా ఆ, ఆ ఫ్యామిలీకి ఓ కొత్త ఉమ్, ఎజెండాతో బయటికి వచ్చింది. ఓకే. తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు, దాన్ని దోసుగా తిన్నారు తలా ఇంత ఆ ఉమ్, ఫ్యామిలీ. ఓకే. ఇలా కటకటాలు రుచి చూసేసి వచ్చిండ్రు, ఇంకా పోయేది ఉంది. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు, సంతోషం. ఇప్పుడు మంచి మనసుతో ఇప్పుడైనా మంచి పనులు చేస్తే స్వాగతిస్తారు. డెమోక్రసీ, ఎవరైనా పెట్టొచ్చు. ఉమ్, ఆడబిడ్డ వచ్చి పెడతా అంటే వద్దానంటారా? తెలంగాణ పెట్టలేను. ఆడపడుచు వచ్చి కానీ పెట్టండి. ఇప్పుడైనా కనీసం నిజంగా దీని గురించి పనిచేస్తే మంచిది. ఓకే. ఆ పట్వారాలు అవి సరిగా జరగనట్టున్నాయి. జరగకపోతేనే ఉమ్, అప్పుడు చంద్రబాబు గారు కూడా ఉమ్. ఆ టైంలో కేసీఆర్ గారికి అడిగిందేదో ఆ ఇచ్చేస్తే మంత్రి పదవి ఏది ఇస్తే ఇంతవరకు పంచాయతీ పోయేది. అదే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడల్లా ఒక కొత్త ఆలోచన పుడుతుంది అందులో నుండి. ఇది అది వాళ్ళ నాన్న చూసి నేర్చుకుందంటారా? ఇప్పుడు ఆయన పాపం నాన్నను కూడా ఆదర్శంగా తీసుకుంటే ఓ 75 ఏళ్ళ ముసలాయన ఇంకో 75 ఏళ్ళ ముసలాయనను తీసుకొచ్చి ఇప్పుడు ఏ మురుగ పెడదాం అనుకుంటారు అని కామెంట్ చేసి అయిపోయాయి నాన్న గురించి. జీవన్ రెడ్డి గురించే. మరి ఈ విధంగా కామెంట్ చేసింది పెద్ద మనిషి. ఉమ్, ఇక జనాలు అందరూ ఆలోచిస్తారు దాని గురించి. ఓకే. కొన్ని రోజులు అట్లా నడుస్తుంది. సార్ ఉన్నాయి పైసలు కొంత ఖర్చు పెట్టి ముందుకు పోతారు. ఓకే. ఈ 10 సంవత్సరాలు సంపాదించుకున్న పైసలు ఆ. వీళ్ళ డబ్బులే అంటావు, ప్రజల డబ్బులే. ఇక ఆమెకే తెలవాలి ఆ విషయం, జనాలకు తెలుసు బాగా. ఆ, కాకపోతే ఆమె మంచి జరగాలని మనం కూడా కోరుకుందాం. ఇప్పుడన్నా పాజిటివ్ గా పనిచేయని అని. ఓకే. బీజేపీకి సంబంధించి బీజేపీ మీద నిప్పులు చెరిగారు. ఒక్కసారి అన్న మాటలు నేను నేను చెప్తాను. ఎవరైతే బీజేపీకి తెలంగాణ ఆవిర్భావమే ఇష్టం లేదు, బీజేపీ ఎంపీలు దద్దమ్మలు, ఎవరైతే తేజస్వి సూర్య మాట్లాడారు, దేశ విభజనతో పాకిస్తాన్తో పోల్చారు తెలంగాణ అన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. 7 మండలాలు 8 మండలాలు ఉన్నాయి తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలో కలిపారు, దమ్ముంటే దేశరాండి అని చెప్పి మాట్లాడారు. చాలా మాట్లాడారు. ఏం చెప్తారు బీజేపీ నాయకుడిగా? ఈ ప్రశ్నలకు వాళ్ళ నాన్న దగ్గరికి పోయి జవాబు పడితే మంచి 10 ఏళ్ళు రాజ్యం ఏలి, ఉమ్, 10 ఏళ్ళు ప్రశాంతంగా నాన్న పక్క నుండి ఆ 7 మండలాలు పోతుంటే తమాషా చూసింది మేడమే. ఆ, బీజేపీ ఫామ్ చేయాలని కోరుకోవట్లేదు అనేటువంటి ముచ్చటేదో వచ్చింది అని అన్నారు. ఆ, ఇక వాళ్ళ వివేకానికి వదిలేసేయాలి, అన్ని. ఆమె వివేకానికి వదిలేసేయాలి. ఓకే. ఇప్పుడు రెచ్చగొట్టి మాట్లాడేటువంటి ముచ్చట అవసరమే లేదు. ఉమ్, పాకిస్తాన్తో పోల్చినటువంటి దాని గురించి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వివరణ ఇచ్చిర్రు. దాని గురించి మళ్ళీ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఉమ్, అన్ని పత్రికల్లో కానీ మీడియాలో కానీ చాలా పర్ఫెక్ట్ గా అది ఏ కంటెక్స్ట్ లో ఆయన మాట్లాడారు, మాట్లాడారు. వీళ్ళు దీన్ని ఎట్లా వేరే రకంగా ఆపాదించుకుంటున్నారు, తీసుకెళ్లారు. వీళ్ళు ఎట్లా ఆపాదించుకుంటున్నారు అనే దాని మీద ఉమ్, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము మాట్లాడేది ఏం లేదు. మా అధ్యక్షుడు చాలా క్లియర్ గా దాని గురించి వివరణ ఇచ్చాడు. ఉమ్, అవసరం వస్తే ఎవరైనా దాన్ని రిఫర్ చేయండి. ఓకే. కాకపోతే ఇప్పుడు ఈమెకి ఇష్యూస్ కావాలి కాబట్టి ఉమ్, అయిపోయిన వాటిని ఆ పాత వాటిని దీన్ని ఇప్పుడు తోయి ముంగలేసుకునేటువంటి ప్రయత్నంలో ఆవిడుంది. ఉమ్, ఆమె ఎజెండా ఏమనుంటే అన్నతోని పంచాయతా, బావతోని పంచాయతా, తండ్రితో నాన్న దగ్గర నుండి పంచాయతీ. వచ్చేవి రాలేదా, ఆ, అటువంటి ఏమన్నా ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమేమి మాట్లాడుతుందో కానీ ఉమ్, భారతీయ జనతా పార్టీకి చాలా క్లియర్ విజన్ ఉంది. ఉమ్, భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజికల్ పార్టీ. ఇది ఏకాఏకి ఇట్లా వచ్చి ఎవరినో అందరినీ ఓ సెంటిమెంట్ని క్యాప్చర్ చేసేసి వచ్చిన పార్టీ కాదు ఇది. ఉమ్, ఇది 51లో పార్టీ జనసంఘ నుండి భారతీయ జనతా పార్టీగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క 2 సీట్లను అనుకుంటే ఇవాళ ఇందాక జనాల మెప్పుబంది వచ్చింది. ఉమ్, ఒక్క కరప్షన్ ఛార్జ్ లేకుంటే 20 రాష్ట్రాల లోపల ఉన్నది, ఒక్క కరప్షన్ ఛార్జ్ లేకుండా. ఉమ్, అటువంటి దాంట్లో సబ్కా సాత్, సబ్కా ప్రయాస్, సబ్కా వికాస్ అనే అటువంటి దాంట్లో మోడీ గారు తీసుకుపోతున్నటువంటి దానికి జీర్ణం కాక ఓకే. వీళ్ళు గాలి కొట్టుకుపోతున్నటువంటి ప్రాంతీయ పార్టీల లైన్లో ఉమ్, ఇది కూడా ఉంది. రేపో మాపో తెరమరుగు అయిపోయేటువంటి ఇవి ఆ, బీఆర్ఎస్ కానీ. ఇప్పుడు ఈమె గురించి నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. పాల్ గురించి మాట్లాడినా, వీరి గురించి మాట్లాడినా ఆ, మనము అంత అవసరం లేదు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు భారతీయ జనతా పార్టీ అని అంటే అర్థం చేసుకోలేదు కాబోలు అంతే. ఓకే. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం లోపల డబుల్ ఇంజన్ సర్కార్ 100% రేపు వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్లో వచ్చి తీరుతుంది. అది విశ్వాసం ప్రతి కార్యకర్త నుండి నాయకుని దాకా ఆ విజన్ ఉంది. ఆ విజన్ని ముంగల పెట్టుకొని పని చేసుకుంటా పోతా ఉన్నారు అంతే. సార్, డీలిమిటేషన్, అదేవిధంగా మహిళా బిల్లుకు సంబంధించి బీజేపీ ఒక కపట నాటకం ఆడింది అని చెప్పి మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు
ఎక్కువ సీట్లు వస్తాయి, దక్షిణాది రాష్ట్రాల్లో పుట్టిన మనము ఇంకా ఇలాగే బతకాల్సి వస్తుంది, మన మీద ఆధిపత్యం చెలాయించవలసి వస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక సౌత్లో పుట్టిన ఒక బిడ్డగా మీరేం చెప్తారు? నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా? సౌత్ నార్త్ అని కాదు, భారతీయుడు. ఉమ్, నేషన్ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్. ఉమ్, భారతదేశం ఒకటి, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, సమృద్ధి భారత్, శక్తిశాలి భారత్ ఉమ్, అనే ఎజెండాతోని పోతున్నటువంటిది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక వీళ్ళు ఇచ్చినటువంటిది సౌత్కి తగ్గుతున్నాయి, నార్త్కి పోతున్నాయి అనేటువంటిది వీళ్ళు పోలరైజ్ చేయడానికి అమాయకులను ఎన్నిసార్లు ఫూల్ చేయాలని అనుకుంటారో ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి ఉమ్, ఆయనకే తెలుసు. ఇప్పుడు ఇది నో డౌట్ జనాభా లెక్కల ప్రకారం అని అన్నప్పుడు అది నార్త్ లోపల ఫ్యామిలీ ప్లానింగ్ కానీ దాని లోపల కొద్దిగా వాళ్ళు కఠినంగా లేరు. సౌత్ వాళ్ళు ఉండినరు, ఒకరు హద్దు ఇద్దరు ముద్దు ఉమ్, అనేటువంటి కాడికి వచ్చి ఆగిపోయి సౌత్లో లిటరేచర్ ఎక్కువండి. అప్పుడు ఆ టైంలో ఇచ్చినటువంటిది క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి, మనకు చిన్న కుటుంబం, చీకు చింత లేని కుటుంబం అని ఆ రకమైనటువంటిది పెట్టుకొని న్యాచురల్గా వీళ్ళు ఇద్దరితోని ఆగిండ్రు. అక్కడ నలుగురు ముగ్గురు ఐదుగురు అనే దాని లోపల నార్త్ నుండి పోయింది వాస్తవమే. ఉమ్, అందులో ఎక్కువ చేసినటువంటి వాళ్ళు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వీళ్ళందరూ ఆర్మీకి పంపించేటువంటిది ఆనవాయితీ వాళ్ళ తాత ముత్తాతల నుండి. కాబట్టి ఒకరు పోయినా సరే ఉమ్, మనం ఈ రకంగా మన కుటుంబం ఉండాలి, ఉమ్మడి కుటుంబాలు ఉండాలి అనేటువంటి విశ్వాసంతో నాలుగు ముందు పోయారు. ఉమ్, జనాభా లెక్కలు దానికి దీనికి లింక్ పెట్టినప్పుడు అది కూడా మోడీ గారు క్లియర్ చేశారు. ఉమ్, న్యాచురల్గా జనాభా లెక్కలు తీసుకొని జనగణన పూర్తి అయిన తర్వాత చేయాలి అని అన్నారు. కానీ డ్యూ 26లోనే ఉంది డీలిమిటేషన్. ఉమ్, 26లో ఇది చేయాలంటే జనగణనకు సమయం పడుతుంది. దానికి కూడా ఫార్ములా తీశారు. అది కానే కాదు, అది మాకు కూడా తెలుసు, ఇక్కడ తగ్గుతాయి అక్కడ పెరుగుతాయి అనేది. మనం దాని నుండి తీస్తలేమని ఇంకో ఫార్ములా తీసి అందరి ముంగల పెట్టిండ్రు. ఉమ్, ఏ స్టేట్ అయినా సరే ఉన్న సీట్లలో 50% పెంచుదాము. తెలంగాణ లోపల 17 ఉన్నాయి అనుకోండి, 50% అంటే 8 9 అవుతాయి. అంటే యాడ్ చేస్తే 25 26 అవుతాయి. అదే యూపీ ఒకవేళ 100 ఉన్నాయి అనుకోండి, ఉమ్, 80 చిల్లర ఏదో ఉన్నాయి, ఓకే, 100 ఉన్నాయి అనుకోండి సపోజ్, ఉమ్, 50 పెంచుతాం అలా 50%, 150 అవుతాయి. ఉమ్, డిఎంకే తమిళనాడు కానీ టీఎంసీ కాడ అక్కడ బెంగాల్లో బెంగాల్లో కానీ కానీ ఏది ఉన్నా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సీట్స్ కి 50% కలిపి ఆ మిగతా దాన్ని చేద్దాం అన్నప్పుడు ఎక్కువ తక్కువైంది, ఈక్వల్ ప్రపోర్షన్. అసలు ఉన్నాయి పోతాయి అంటున్నారు ఇక్కడ, ఇప్పుడు భయపడుతున్నారు కదా? ఇప్పుడు వీళ్ళన్న ప్రకారం కనుక చేస్తే ఉమ్, వీళ్ళు ఉన్న 543 సీట్స్ కి దీంట్లోనే 33% ఇవ్వచ్చు కదా అని అంటే ఉన్నాయి పోతాయి. వీళ్ళ ఫార్ములా ప్రకారం నష్టం జరుగుతుంది. ఉమ్, జనగణన అయిన తర్వాత అని అంటే కూడా నష్టం జరుగుతాయి. 17 నుండి ఇంకా 3 తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓకే. చాలా మంచి ఫార్ములాతోని మోడీ గారు చెప్పింది. ఇది అర్థమైనాక ఆడికేం గాయబైపోయి దాని మొత్తానికి కానియొద్దు ప్రాంతీయ పార్టీలు మహిళా వ్యతిరేకి అనేది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుండి ఉన్న మహిళలకే అవకాశాలు దొరకాలి. వేరే వాళ్ళు వచ్చిండ్రు అనుకోని వాళ్ళ గలం వినిపిస్తుంది, ఉమ్, వాళ్ళ లైమ్ లైట్లకు వస్తారు, వాళ్ళ వాటికి మనం జవాబు చెప్పి ఊకే కొరితో గోక్కునేది ఎందుకు. కాబట్టి బిల్లునే వ్యతిరేకించాలి అనేటువంటిది ములాయం సింగ్ యాదవ్ అప్పుడు చేసిండు. మన అఖిలేష్ యాదవ్ మొన్న. వాళ్ళ నాన్న ఉమ్, లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉమ్, చులకనగా వ్యంగ్యంగా మహిళల గురించి పార్లమెంట్లో మాట్లాడినటువంటి అన్ని చూస్తాం మనం. ఉమ్, సో అదే లైన్ లోపల వీళ్ళు పోతున్నారు. ప్రాంతీయ పార్టీలకు ఇష్టం లేదు మహిళలు రావాలని. సో కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకేసి పెట్టిండ్రు. జనాలు అందరూ అబ్జర్వ్ చేసిండ్రు, అందరు గమనించారు. దానికి బరాబర్ చులుకు మహిళలు పెడతారు. ఉమ్, అయినప్పటికీ 2023లో బిల్ పాస్ అయ్యి ఉంది. అవును. ఇప్పుడు ఓన్లీ 2/3 మెజార్టీతోనే అమెండ్మెంట్ కావాల్సి ఉంది. అమెండ్మెంట్ జరగాలంటే సంఖ్యాపరమైన న్యూమరికల్ డిజిట్స్లో మనకు తేడా వచ్చింది. అది కూడా ఎక్కువ కాలం ఉండదు. మోదీ గారు ఉన్నారు, మోడీ హేతో మున్కిన్ హై, ఓకే, అది ఉన్నది అంతే. వారు చేస్తారు అది డెఫినెట్గా, అది జరిగిపోతుంటుంది. వీళ్ళు తమాషా చూడాల్సిందే. ఓకే. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీజేపీ ఆడవాళ్ళని అడ్డబెట్టుకొని రాజకీయాలు చేస్తుంది, ఆడవాళ్ళ భాష. ఓట్లు తీసుకొని రాజకీయాలు ఆడవాళ్ళు చేస్తుంది. అనలేదు, ఉమ్, శిఖండిని పెట్టి వీళ్ళు యుద్ధం చేయాలనుకుంటున్నారు అనే భాష మాట్లాడి రేవంత్ రెడ్డి. మీరు ముమ్మట పడుతున్నారు, ఆడవాళ్ళు కాదు, శిఖండి పాత్ర వహిస్తున్నారు, వీళ్ళని పెట్టుకొని వీళ్ళు చేయాలని అనుకుంటున్నాను. అంటే మహిళలు అంటే ఆయనకు మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏ పాటిదో ఈ భాషతోనే తెలుస్తుంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే 2028కి సంబంధించి ఎలక్షన్ రాబోతుంది. ఇక్కడ చూస్తే మరొక్కసారి మేమే అధికారంలోకి రాబోతున్నాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని కూడా మాట్లాడుతున్నారు. ఎవరినన్నా కొడతాం, బీజేపీని కొడతాను, బీజేపీ వస్తే బీజేపీని కొడతా, నెక్స్ట్ వస్తే బీఆర్ఎస్ని, ఇద్దరు కలిసి వచ్చినా కొడతాను అంటున్నారు.
నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? వాళ్ళకు చాలా క్లియర్గా తెలుసు. ఉమ్, 29 ఈ ఎలక్షన్స్ లోపల ఉమ్, మన అడ్రస్ గల్లంత అవుతుంది. మనం ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయిపోయినాయి. ఉమ్, 6 గ్యారంటీలు కానీ మిగతా 400 వాగ్దానాలు కానీ ఏది కాలేదు. ఆయన నోటితోనైనా అసెంబ్లీలో చెప్పిండు. ఢిల్లీకి పోతే దొంగలను చూసినట్టు చూస్తుడు, ఇటు చెప్పులు ఎత్తుకోబెట్టాడు వచ్చినట్టున్నాడు, చిప్ప చేతిలో పట్టుకొని వచ్చిండు, ఎవడు కనీసం ఇంత ఇయ్య కూడా ఇస్తలేరు అనేటువంటిది ఆయన చెప్పకనే దివాలా కోరు ఉమ్, తనం ఆయన అక్కడ వెళ్ళబుచ్చిండు. అయితే ఎట్టి పరిస్థితి లోపల బీజేపీ వస్తుందనేటువంటిది ఇద్దరికీ తెలుసు. ఉమ్, బీఆర్ఎస్ గురించి పాపం వాళ్ళ ప్రయాణం 29 దాకా ఉంటుందా ఉండదా అది పేకమేడ. ఎనీ టైం కూలిపోవచ్చా? ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఉమ్, గ్రావిటీ లేనటువంటి వాతావరణం ఉన్నది. సో కాంగ్రెస్ కాడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి ఇంత గంభీరంగా ఇంత గట్టిగా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అని అంటే ఉమ్, అనకపోతే రేపెల్లుండే ఖతమవుతాడు ఆయన. కాబట్టి 29 దాకా నన్ను ఉండాలి కదా ఆయన. ఓకే. కాబట్టి పూర్తి టర్మ్ అన్న ఉండాలంటారా? మేకపోతే గాంభీర్యం ఆ మాత్రం కూడా లేకపోతే 29 దాకా కూడా కష్టం వారు ఉమ్. అట్లా. కాబట్టి అనాల్సిందే అంటాడు. సార్ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉంటాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అవుతుంది అని చెప్పి. ఎందుకంటే కాళేశ్వరంకి సంబంధించి 100 కోట్లకు సంబంధించి వాళ్ళు దోచుకుంటే డైరెక్ట్గా మోడీ గారు అమిత్ షా గారు అన్నారు కాళేశ్వరం ఏటీఎంలో వాడుకుందని. నేను తీసుకెళ్లి సిబిఐ ఎంక్వైరీ ఇస్తే కనీసం పట్టించుకోలేదని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేయాలి మీరు? అబద్ధం. ఆ, వీళ్ళు ఇచ్చిండ్రు సిబిఐ, దాని లోపల ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా ఈ సిబిఐ కానీ ఈడీ కానీ భారతీయ జనతా పార్టీ బ్రాంచులు కావు ఇవి. ఉమ్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అటానమస్ బాడీస్ అవి. వాళ్ళు వాళ్ళ ఇండిపెండెంట్ ఓకే. వాళ్ళు వాళ్ళు యాక్ట్ చేస్తారు తప్ప బీజేపీ మాట వినరు అంటారు. ప్రమేయం ఉండదు. ఉమ్, ఎవరు ఏదైనా చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనేటువంటిది నిజంగా జరిగేది మోడీ హయాంలోనే. ఓకే. ఇంతకుముందు వాళ్ళు వాడారు కాబట్టి వాళ్ళ హయాం లోపల సిబిఐని ఏడవాడాలనో ఆడ ఉసిగొల్పుడు ఎక్కడ ఈడీని పంపాలనో పంపించడం వాళ్ళు మనం కూడా అట్లా చేస్తామని వాళ్ళు అట్లా భావిస్తారు. ఉమ్, కానీ అటువంటిది కాదు అది. ఇదంతా కూడా జనాలు గమనిస్తారు. ఎవరెవరు ఉన్నారో వాళ్ళు పోతున్నారు వస్తున్నారు, క్లీన్ చిట్ దొరికితే వాపసు వస్తారు. కానీ అక్కడ మాత్రం ట్రయల్కి పోవాల్సిందే కదా. ఓకే. సార్ ప్రతిపక్షాలు చెప్తున్నాయి బీజేపీ మత రాజకీయాలతోనే పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. ఎందుకంటే దురంధర్ లాంటి సినిమాని తీసుకొచ్చి దావూద్ ఇబ్రహీం అవ్వచ్చు మిగతా వాళ్ళు వీళ్ళందరిని కూడా చూపించి విలన్గా చూపించి జనాల్లో ఒక కసిని రగల్చి దాన్ని ఓట్లుగా మార్చుకోవాలని చూస్తున్నారు. అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా సార్ మీకు బీజేపీకి? వాళ్ళకు దావూద్ మీద అంత ప్రేమ ఎందుకు? ఫండింగ్ బంద్ అయిపోయిందనా? వాళ్ళ పబ్బం గడుపుతలేదనా? జిఎస్టీ లోపల వాళ్ళు ముద్రించినటువంటి నోట్లు రాత్రికి రాత్రి ఆగిపోయినాయి, అవి మాకు కూడా వచ్చాయి అనేటువంటి డీప్ స్టేట్ కాన్స్పిరసీ లోపల అవి మాకు అన్ని పార్సల్ రూపంలో వచ్చాయి అనేటువంటి ఈ బాధ ఉండదానండి. మరి ఓకే, బంద్ చేశారని వచ్చేటువంటి అన్ని బంద్ అయిపోయినాయి. 30,000 ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ని బంద్ చేశారు. ఇవన్నీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మనది లేదా? మామూలుగా పనిచేస్తుందా? వాళ్ళంతా హ్యాట్స్ ఆఫ్ ఆ నాయకులను చూసిన తర్వాత. కనీసం దురంధర్ మూవీ వచ్చినందుకు కనీసం ఈ విధమైనటువంటి దేశభక్తులు ఆ రకంగా పనిచేస్తున్నారు, వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి దేశం గురించి అని కనీసం ఇప్పుడు జనాలకు తెలుస్తుంది. వీళ్ళకి బాధ ఎందుకు? చూసి వాళ్ళను సెల్యూట్ చేయాల్సింది పోయి దాన్ని సినిమాని తీసుకొచ్చి ఇట్లా పెట్టి ముచ్చట్లు ఎందుకు? ఇది దేశభక్తులు అందరికి కూడా ప్రతి సిటిజన్ కి వాళ్ళ యొక్క కర్తవ్యం గుర్తు చేస్తుంది. ఆయన బార్డర్ మీద ఉన్నటువంటి సైనికుడు 50 degrees లోపల కాపు కాస్తున్నాడు. ఆయన ఫ్రంట్ లైన్ సర్వీసెస్ లా డాక్టర్స్ నర్సెస్ వాళ్ళు పనిచేస్తున్నారు. పోలీసింగ్ జమ్మూ కాశ్మీర్ లాంటి లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్లను ఎలిమినేట్ చేసేటువంటి నక్సల్స్ గురించి వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ దురంధర్ లాంటి కౌంటర్ ఇంటెలిజెన్సీస్ ఇవన్నీ కూడా ఫోర్సెస్ పనిచేస్తున్నాయి అన్ని దేశం గురించి ప్రొటెక్ట్ చేయడానికి. దీనిలో వీళ్ళకి ఎందుకు బాధ, కడుపు నొప్పి? వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు ఇవన్నీ చూసి పెడతారు. ఇంతకుముందు వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి ఉండే, వాళ్ళకు గన్ ఇచ్చారు కానీ షూటింగ్ ఫైరింగ్ ఆర్డర్స్ లేకపోయేది. ఇవాళ నాయకుడు ఎట్టుండాలి అని అంటే లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు క్రికెట్ లో, తెలుసు కదా? ముందు నుంచో నడిపించేటువంటి వాడు. యుద్ధంలో కూడా మేజర్ ముందు ఉంటాడు, తర్వాతనే ఈ టీం అంత ఉంటుంది. కాబట్టి ఆ రకంగా నడిపిస్తున్నటువంటి దానిలో పలున్నారు. గర్మే ఘుసేంగే బి మారేంగే బి అని అన్నాడు. కలేజా కావాలి, కలేజా అంటే మోడీ రెడ్ ఫోర్ట్ నుండి మాట్లాడిండు. ఎస్, అదే చూసిండ్రు. సర్జికల్ స్ట్రైక్. ఇలా కడుపు నొప్పి ఎందుకు? ఎంతమంది చచ్చిందని మాట్లాడతారా? మీకు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వీళ్ళకు బాధ, కడుపు నొప్పి ఎందుకు?
మొన్న పహల్గాంలో జరిగినటువంటి వాడికి 2 ఆడబిడ్డలు మోడీకి బోలో వ్యోమికా సింగ్, ఉమ్, ఖురేషి, అవును ఇద్దరు ఆడపిల్లని నడిపించారు. ఇద్దరు ఆడబిడ్డలు. ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్. Hmm. 2 ఆడబిడ్డల మీద అచంచలమైన విశ్వాసంతో పంపించినటువంటిది ఆపరేషన్ 23 నిమిషాలలో పాకిస్తాన్ మోకాళ్ళ కాడికి తీసుకొచ్చి నిలబెట్టారు. ఉమ్, దట్ ఈస్ కెప్టెన్సీ. Hmm. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు ఎటువంటి దాంట్లో ఉన్నారు, ఫోర్సెస్ ఎంత స్ట్రెంగ్తన్ అయినాయి అనేటువంటిది ఒక శక్తిశాలి భారత్ అనేటువంటి దానికి నిదర్శనం. ఉమ్, మరి ఇంతకుముందు కూడా వీళ్ళు ఉన్నారు కదా, ఎందుకు ఇట్లా కాలేకపోయింది? ఉమ్, కాబట్టి వీళ్ళు వాళ్ళ అంతరాత్మ సాక్షి ఒకసారి వాళ్ళు సమీక్ష వాళ్ళ పార్టీలలో చేసుకోవాలి. ఓకే. అప్పుడు వాళ్ళకి తెలుసు దేశం అంటే ఏంటిది అనేది, నడపడం అంటే దేశాన్ని ఏంటిది అనేది, అన్ని ఉమ్, ఫోర్సెస్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చేసి నేషన్ ఫస్ట్ అనేటువంటి తారక మంత్రాన్ని అందించినటువంటిది. ఉమ్, ఇవన్నీ ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది వాళ్ళందరికీ, చూడలేకపోతున్నారు. వాళ్ళ దుకాణాలు బంద్ అయిపోతున్నాయి అన్నటువంటి బాధ తప్ప వేరేది లేదు. ఓకే. శ్రీనివాసరెడ్డి గారు చూస్తే పక్కా హిందుత్వవాదిలా కనిపిస్తున్నారు. వెనక చూస్తే శివాజీ మహారాజ్ ఇంత పెద్ద బొమ్మ పెట్టుకొని ముందు కూర్చొని మాట్లాడుతున్నారు. శివాజీ మహారాజ్ అంటే అంత ఇష్టమా? ఎందుకు? ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర తెలిసిన ఏ బాలుడైనా చిన్నప్పుడు ఉమ్, ఒక జిజియాబాయి కొడుకుని ఏ విధంగా మార్గదర్శనం చేసిందనేటువంటి తెలిసిన తర్వాత ఉమ్, ఏ ఉద్దేశంతోని ఆయనను ఈ విధంగా తర్ఫీదు ఇచ్చిందో, హిస్టరీని వాళ్ళ తండ్రి గారు షాజీ గారు బీజాపూర్ సుల్తాన్ల దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు కూడా స్వాభిమానం గోలిపోయి పనిచేస్తున్నటువంటి దాఖలాలు శివాజీ గారు గమనించారు. సుల్తాన్కి సలాం చేయి అని చెప్పి ఆ దర్బార్ లోపల అన్నప్పుడు శివాజీ సలాం చేయకుండా బయటికి వచ్చిండు చిన్న పిల్లగాని లెక్క. ఉమ్, అది తల్లి మన దగ్గరనేమో ఈ డిగ్రీ చేయి, ఆ డిగ్రీ చేయి, లేకపోతే ఇది చేయి, లేకపోతే ఎగ్జామ్ పైన ఎగ్జామ్ పైన. తల్లి ఎంతసేపు ఎదురుకున్నటువంటి మన కోట, దాని మీద కాషాయ ధ్వజం ఉండేది, ఉమ్, ఇప్పుడు దాని మీద ఆకుపచ్చ జెండా ఉంది. ఆ కోట ఎన్నటికైనా మనకు రావాలి అని చెప్పి విజన్తోని, దూరదృష్టితోని కొడుకుకు గోరుముద్దలు తినిపించి కూడా చూపించింది. 12వ సంవత్సరమే ఆ దుర్గాలను జయించినటువంటిది ఉంది. మనం గోమాతలను పూజ చేస్తూ ఉంటాం. ముక్కోటి దేవతలు విలాసిల్లినటువంటి ఆ నడియాడుతున్నటువంటి కదులుతున్నటువంటి ఆ దేవి దేవతలను ఈ యొక్క గౌ లోపల చూస్తాం మనం. ఇది మన పవిత్రమైనటువంటిది అని చెప్పేసి తల్లితో సమానం అని చెప్పినప్పుడు, ఆ గోహత్య వాళ్ళు చేస్తున్నప్పుడు, వాళ్ళ టైం లోపల ఔరంగజేబ్ కానీ మొఘల్ చేసినప్పుడు 12వ ప్రాయంలోనే వాళ్ళ తల తీసినటువంటి ఛత్రపతి శివాజీ. ఆయన కాకపోతే ఆదర్శం ఎవరండి మనకు? ఉమ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక్కడు ఆయన అల్లు పెరగకుండా కొట్టాడుతా పోయిండు చిన్న సైన్యంతో. కేవలం కలేజా గుండెను అడ్డం పెట్టుకొని యుద్ధం చేస్తామండి. 30,000 మంది వచ్చినా 3,000 మందితోని. ఉమ్, ఆయన వృద్ధాప్యంతో ఆయన తనువు చాలిస్తే ఆయన కొడుకు అదే విధంగా వెళ్ళిండు. శంభాజీ మహారాజ్. శంభాజీ రాజే భోస్లే ఛత్రపతి అయిన తర్వాత ఆయన కూడా అనేక యుద్ధాలు, రత్నగిరి ఈ పశ్చిమ కనుమలలో మొత్తం గోవా నుండి మీకు ముంబై దాకా ఉన్నటువంటి ఆ వెస్టర్న్ ఘాట్స్ అన్నిటి లోపల కూడా గొరిల్లా వార్స్ లోపల మెరుపు వణుకు పుట్టేది. అరే నేను ఛత్రపతి శివాజీనే చేయలేకపోయినా అని మదన పడుతున్న టైంలో ఆయన కొడుకు ఈ విధంగా వచ్చేసిండు. ఆయన కన్నా ఈడు దురంధరుడు అనేటువంటి ఫీలింగ్ ఔరంగజేబ్ ఉండే. ఢిల్లీకేంచి ఇక్కడ సౌత్ మొత్తం దేశాన్ని జయించాలని వచ్చిండు. వచ్చి మహారాష్ట్రలోనే అక్కడ ఇరికిపోయిండు. నేను మళ్ళీ ఢిల్లీకి పోలే, వాని తుది శ్వాస ఔరంగాబాద్ లో పెట్టిరు, వాని పాతి పెట్టిరు ఔరంగాబాద్ లా ఈ పోలేకపోయిండు. మదన పడుకుంటేనే చచ్చిండు. ఇదంతా ఎవరిచ్చిరు? శంభాజీ రాజే భోస్లే. తోలు తీసిన, తిత్తి తీసిన, కళ్ళు బీకేసిన, నాలుక కోసిన, బోటి గోర్లు ఏళ్ళు కాళ్ళు నరికేసి ముక్క ముక్క సముద్రంలో పడేసిన. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు రాజారాం భోస్లే ఆయన ఎత్తుకున్నాడు, తమ్ముని తప్పించిండు. తమ్ముడు మళ్ళా తమిళనాడులో ఉన్నటువంటి కోటలను ఆసరా చేసుకొని మళ్ళా యుద్ధం చేసిండు, తరిమిండ్రు. రాజాజీ కూడా యుద్ధంలో చనిపోయిన తర్వాత ఆయన భార్య తారాబాయి 17 సంవత్సరాలు యుద్ధాలు చేసుకుంటా ఈ దేశం నుండి వీళ్ళందరినీ తరిమినాక విశ్రమించలేదు తారాబాయి. ఆ చరిత్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశం. ఆయన కాకపోతే మాకు ఆదర్శం ఎవరండి? ఇది ప్రతి ఒక్కరు. మనకు ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఈ పాఠ్యాంశాలల్లో ఈ స్వతంత్ర భారతంలో 65 సంవత్సరాలు వీళ్ళు పాలించినటువంటి దాని లోపల మన దురదృష్టకరం ఈ ఫస్ట్ నలుగురు ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అంతా కూడా
దొంగలు వెళ్ళిండ్రు. మొఘల్స్ గురించి ఉంటది కదండి, మొఘల్స్ గురించి చాలా రాస్తారు వాళ్ళు. ఏం రాసిన మొఘల్ చక్రవర్తులు అన్నారు. ఆ, మరాఠా కాడికి వచ్చేవరకల్లా ఈయన ఒక మరాఠా కింగ్, జిజాబాయి కొడుకు, అయిపోయింది. తల్లి గోరుముద్దలు, ఉమ్, మరాఠా కింగ్. ఒక పారాగ్రాఫ్ తోని ఛత్రపతి స్టోరీ కథ క్లోజ్ అవుతుండే. చేశారు. వాళ్ళనేమో సెక్యులరిస్టులుగా చిత్రీకరించి ఉమ్, 30 మంది భార్యలు, అందులో ఉమ్. సగం మంది హిందువులు, ఉమ్, అందరిని బాగా చూసుకుంటారు చూసుకుంటారు. అనేటువంటిది చక్రవర్తిగా ఇది చేసిర్రు. ఉమ్, దొంగలను దండయాత్ర చేసి అర్ధగన్నంగా హిందూ దేవీ దేవతల యొక్క విగ్రహాలను కూల్చేసి, దేవాలయాలను కూల్చేసి, వాళ్ళు మన ఆరాధ్య కేంద్రాలను అన్నింటినీ నామరూపాలు కూడా చేసి, ఆ రకంగా జనాలను పీడించి అధిక ట్యాక్స్ వేసి వాళ్ళు పైశావిక ఆనందం పొందుకుంటా లూటీ చేసి పర్షియన్, గల్ఫ్, ఆఫ్ఘాన్కి లూట్ తీసుకుపోయినటువంటి ఈ రత్నగర్భను ఉమ్, ఆ రకంగా మొత్తం లూటీ చేసినటువంటి దాన్ని తరిమినటువంటిది ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశం. ఉమ్, ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు ఈయన 16th సెంచరీ, 17th సెంచరీలో, 14th సెంచరీలో రాణా ప్రతాప్, అంతకుముందు రాణా సాంగా కొడుకు రాణా ఉదయ్ సింగ్, ఉమ్, ఆయన కొడుకు రాణా ప్రతాప్ సింగ్. అట్లా వాళ్ళందరూ యుద్ధాలు చేసిండ్రు. వాళ్ళకి లేవా బంగారు పల్లెలలో తినొచ్చు, ఉమ్, వాళ్ళు బహుభార్య తత్వాలకు వాళ్ళు పోవచ్చు, ఉమ్, లేకపోతే వాళ్ళు ఆడంబరమైన జీవితాలు గడపవచ్చు కాంప్రమైజ్ అయితే. ఎవ్వరు ఆకులు అలాలు తిని అడవులల్లా కారు చీకటాల మసులు కూడా యుద్ధం చేసిండ్రు, తరిమిండ్రు. వాళ్ళు దాని లోపలనే బలిదానమైనరు. ఇంత మంచి ఇవి ఉంటాయి ఎక్కడ హిస్టరీలో లేవు, ఎక్కడ పాఠ్యాంశాలలో లేవు. ఉమ్, ఇప్పుడు అన్ని బయటికి వస్తున్నాయి. ఈ అంత వంశాల గురించి తెలుసుకుంటారు, స్వాభిమానం జాగృతం అవుతుంది. ఉమ్. హిందూ లేచి కూర్చుంటాడు. ఇట్లా వంకర తింకర మాట్లాడిన వాళ్ళకి డెఫినెట్ జవాబు చెప్తారు. ప్రకాష్ రాజులు ఉంటే వాళ్ళకే. ఇటువంటి వంకర తింకర కానీ అందరికీ, ఆయన ఒక్కనికే కాదు, ఉమ్, ఇట్లా మాట్లాడిన వాళ్ళందరికీ. ఓకే సార్, 5 రాష్ట్రాల ఎలక్షన్స్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే చాలా మాటలు జరిగాయి. కానీ బీజేపీ ఎస్ఐఆర్ని తీసుకొచ్చి ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్లో అక్కడ ఎంతో కాలంగా బతుకుతున్న వాళ్ళందరిని కూడా బయటికి పంపించేసింది. దగ్గర దగ్గర కొన్ని లక్షల ఓట్లు కూడా బయటికి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించేశారు అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏం చెప్తారు సార్? అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, లేకపోతే ఎలక్షన్ కమిషన్ మెయింటైన్ చేస్తారు, ఎస్ఐఆర్ని తీసుకొస్తారు, లేకపోతే ఈడీని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కేజ్రీవాల్ లాంటి వాళ్ళని లోపలేస్తారు. ఇలాంటి వాదనలు ఉన్నాయి. నిజంగా ఏం చెప్తారు? బీహార్కి సంబంధించి నిజంగా అది కరెక్టేనంటారా? నేను మీకు సిబిఐ గురించి, ఈడీ గురించి చెప్పిన. అవి అటానమస్ బాడీస్, ఉమ్, అది సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ లోపల ఉన్నటువంటి దానికి వాళ్ళ ఓన్ అథారిటీతో నడిచేటువంటిది. గవర్నమెంట్ దాని లోపల ఉమ్, చేయి చేసుకోదని పెద్ద ఆయన చెప్పిండు. ఉమ్, ఇది వినాలే, ఉమ్, మీరు నమ్మాలి, నమ్మకపోతే మీ మీ కర్మ కర్మ అని వాళ్ళకి చెప్పడం. ఎస్ఐఆర్ అనేటువంటిది, సిబిఐ అనేది, లేకపోతే ఈ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్స్ ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టింది కాదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం కాన్స్టిట్యూట్ అయినటువంటి బాడీస్ ఇవన్నీ. అంటే SIR కూడా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, మీరు బీజేపీ కోటేస్తే బంగ్లాదేశ్ కి తరిమి కొడతాము అక్కడ ఉన్న వాళ్ళు అని చెప్పి ఎవరైతే లేదు. అని చెప్పి మాట్లాడుతున్న Yes, పరిస్థితి. విద్వేషాలు yes. రెచ్చగొట్టడం భయం కాదు. ఎవరికి ఉండాలండి? లా అండ్ ఆర్డర్ భయం ఎవరికి ఉండాలి? దొంగలకు ఉండాలి. పోలీస్ అంటే కామన్ జనాభాకు ఎందుకు భయం? మన రక్షకులని వీళ్ళు ఫీల్ అవుతారు. భయం ఎవడు పడుతుంది? భయపడేది ఎవడు? దొంగ భయపడతాడు. చొరబాటుదారుల ఎస్, దేశాన్ని మొత్తము ఒక చెదల్ లెక్క తినేసేటువంటి వ్యవస్థను కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని సంవత్సరాలను చేసుకుంటూ వచ్చింది. ఆ పాపం ఏడిపోయిందంటే అస్సాం, బంగ్లాదేశ్, ఆ తర్వాత బీహార్ దాకా కిషన్గంజ్ ఆనుకొని ఇవంతా. అదే కాక హైదరాబాద్లో కూడా వీళ్ళకు జాలి. రోహింగ్యాలు వాళ్ళ దేశం, మయన్మార్ వాళ్ళ దేశం లోపల వాళ్ళ దేశంలో వాళ్ళు ఉంటే బాగుంటే వాళ్ళకి అక్కడ ప్రొటెక్షన్ ఉండేది. కానీ వాళ్ళ నరరూప రాక్షసులు అక్కడ బిహేవ్ చేసినందుకు అక్కడ చట్టం ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకుంటే వాళ్ళను రక్షించుకునేటువంటి ప్రయత్నం లోపల ఈ ఓటు బ్యాంకు మనకు పెరుగుతుందని వాళ్ళకి సేఫ్ ప్యాసేజ్ ఇచ్చి రాను వచ్చిన తర్వాత ఎక్కడో అక్కడ ఏజెన్సీస్ మొదలైపోయినాయి. వానికి ఆధార్ కార్డు ఇస్తారు, వానికి ఫోటో ఐడి కార్డు ఇస్తారు, వానికి రేషన్ కార్డు ఇస్తారు. ఇవన్నీ ఇచ్చి వాని ఒక గ్రేట్ సిటిజన్ లాగా వాడిని తయారు చేసి పెట్టేసి మన రెవెన్యూతోని మనం సంపాదించినటువంటి ట్యాక్స్ తోని ప్రభుత్వాలు నడుస్తుంటే వాళ్ళు వచ్చి ధర్మసత్రం లాగా ప్రతి ఒక్కడు వచ్చి దీని లోపల పందికొక్కులాగా మేసుకుంటా కూర్చొని ఉన్నా పర్వాలేదు. అన్నపూర్ణ ఈ భారతదేశం ఎవరికైనా పెడుతుంది, అన్నం పెడుతుంది. కానీ వాడు మన ఇంట్లో మన అన్నం తినుకుంటా మన ఆవాసాలు లెక్క పెడతామంటే బిడ్డ ఖబర్దార్ అన్నది మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నది అంటారు. లెక్క పెట్టుకున్నారు. ఎస్ఐఆర్ అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటిది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటేనే
దాదాపు 1 కోటి మంది పరారైపోయారు. మనమేమి ఇంకా తరమలే. జస్ట్ వాళ్ళన్నీ చెక్ చేసుడు మొదలుపెట్టిన ఏజెన్సీస్, డిపార్ట్మెంట్స్ పారిపోయారా? బౌండరీ దాటి వలసలు ఎట్టబోతున్నారంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో అప్పుడు పార్టీషన్ అయినప్పుడు ఏ విధంగానైతే మూటలు ముల్లెలు పట్టుకొని పోయిన దృశ్యాలు చూసాం కదా, వీడియోలు ఉన్నాయి మనకి. ఆ రకమైనటువంటి దృశ్యాలతో పోయింది. అయితే పోయినోళ్ళు సగం మంది అయితే సగం మంది దొంగలు ఇంకా ఉన్నారు. ఈ బీజేపీ గెలిస్తే బెంగాల్ పంపించేస్తారా? ఈ బెంగాల్లో కాదండి, భారతదేశం మొత్తం నుండి ఏరివేసే ప్రయత్నమే SIR. అది స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఉన్నదే దాని గురించి. ఇటువంటి ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ స్టేయింగ్, భారతదేశంలో చొరబాటుదారులు ఆ రకమైనటువంటి, ఎందుకు మెక్సికో నుండి అమెరికాలో పోతే చేస్తే ఎవడు సపోర్ట్ చేయలేదు, ఎందుకో ఈడ అంత అరుస్తున్నారు ఏంద్రా. మెక్సికో నుండి కాళ్ళకు బేడీలేసి చేతులకు వేసి పంపిస్తే తమాషాలు చూడాలి, అందరు వీడియోలు చూసుకుంటూ వచ్చారు కదా. పంజాబ్కి మన దగ్గర ఒక ఫ్లైట్ లో మన ఇండియన్స్ ని దించితే తమాషా చూడలేదా? అప్పుడు వీళ్ళు ఎందుకు అనలేదు సార్? మన సోదరులు అమెరికా నుండి అయ్యో ఇట్లా కాళ్ళకు బేడీలు చేతులు వేయలేదు, ఒక్కడు ఈ ఎదవలు మాట్లాడలేదు. ఈ పంపిస్తుంటే బాధ అవుతుందా? ఎందుకురా ఆ రక్తం పంచుకొని పుట్టినవా? సార్ పెహల్గాంకి సంబంధించో లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళతో మీ ఆర్మీ మీ చేతిలో ఉంది, దాంతోపాటు ఇంటెలిజెన్స్ సంస్థలు మీ చేతిలో ఉన్నాయి, అన్ని మీ చేతిలో ఉన్నాయి. చొరబాటుదారులు ఎలా వస్తారు? పెహల్గాం అవ్వచ్చు, మిగతా అవ్వచ్చు, మీ చేతకందనం అని అంటున్నారు. నేను స్వతహాగా మొత్తం బార్డర్ అంతా తిరిగిన. నిజమా? వెళ్ళారు మీరు బార్డర్? నేను స్వతహాగా పోయి చూసిన. ఇన్నేళ్ళు బార్డర్ లేదు. మోడీ గారు వచ్చిన తర్వాత బార్డర్ వేయడం అనేటువంటిది మొదలైంది. అది ఏకాఏకి కాదు, కొన్ని వేల కిలోమీటర్లు ఉంది. అవి వేస్తున్నారు. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది, ఇంకా కొద్ది అంత ఉంది. ఈ 50 సంవత్సరాల ఖాళీ ఉంది. నేను ఓ దగ్గర అస్సాం బార్డర్లో, బంగ్లాదేశ్ అస్సాం బార్డర్లో ఓ నది ఉంది. ఆ నది దగ్గరికి పోయినప్పుడు ఒక తాడు ఉందండి అడ్డం, దాని మీదకి ఎవడైనా పోతుండే ఎవడైనా వస్తున్నాడు. ఇదేంద్ర నాయన అంటే ఉదర్ బంగ్లాదేశ్ హిందుస్థాన్ అంటూ ఓర్నియం, మనమేమేడ పాకిస్తాన్ మనం ఏరేసేయాలి. హైదరాబాద్ లోకి వచ్చిరట, ఫలక్నుమా కాడు ఉన్నారట, బార్కస్ కాడు మనం ఐడెంటిఫై చేయాలి, అది దాన్ని మనం అంతా మదన పడుతుంటే ఆడ రాకపోకలు బాగున్నాయి. వీడు బిడ్డను అక్కడోనికి ఇచ్చుకుంటూ అక్కడోని బిడ్డ ఇక్కడ చేసుకుంటున్నాడు. వీడు చక్కెర బ్యాగ్ వానికి ఇస్తే వాడు బియ్యం బ్యాగ్ ఇస్తున్నాడా, వాడు గోధుమలు వాడిస్తున్నాడు. ఇదేందరా నాయన అని మాట్లాడితే ఈ రకమైనటువంటిది ఉంది. ఇదంతా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చినటువంటి చనువు. ఇప్పుడు ఆడ మొగోడు వచ్చిండు అస్సాంలో, ఏరి పారేస్తున్నాడు విశ్వశర్మ. ఎస్ చూపిస్తున్నాడు తడాకా. ఇటువంటి నాయకులందరూ కూడా, నాయకత్వం అంతా కూడా దేశానికి అవసరం. వస్తున్నారు, దేశం గమనిస్తున్నది. ఇలా ఆయన చేసినటువంటిది, హేమంత విశ్వశర్మ గారు చేసినటువంటి తప్పు అయితే ఆయనకు డిపాజిట్ రావద్దు. ఒకవేళ ఆయన బంపర్ 2/3 మెజార్టీతో గెలిస్తే ఈ దరిద్రులందరూ కూడా రాంగ్ నరేషన్, గోబెల్స్ ప్రచారం చేసి 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 అయ్యో ముసల్ కన్నీరు గార్చినటువంటి వాళ్ళకు గురించి జనాలు కూడా తెలుసుకుంటారు. ఈ దొంగలను ఇన్ని రోజులు పెట్టుకుంటా వాళ్ళతో ఒక్కొక్కరికి 4 ఆధార్ కార్డు, నీకు కిషన్ గంజ్ లో ఉంటది, నీకు అస్సాంలో ఉంటది, ఫలక్నామా దగ్గర ఉంటది, బాలాపూర్ లో తీసుకొచ్చి రోహింగ్యాలను బంగ్లాదేశీలకు శరణ ఏమంటారు దాన్ని రెఫ్యూజీ క్యాంప్ కింద పెట్టారు. సిగ్గుచేటు బీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఆ రకమైనటువంటి చేసిరు. ఇదంతా ఓట్ బ్యాంక్ గురించే. ఎప్పుడైతే సెక్యులరిజం లాగా చూస్తే ఓకే, ఈ సూడో సెక్యులరిజం అని అంటే జనాలు దానికి పరిభాష బరాబర్ చెప్తారు, వచ్చిన వానికి థ్యాంక్ యూ చెప్తారు, పండబెడతారు, మళ్ళీ రాకుండా చేస్తారు. ఓకే, మద్రాసులో, తమిళనాడులో చూసినా, దాంతోపాటు వెస్ట్ బెంగాల్లో చూసినా పోలింగ్ శాతం ఎక్కువైంది. అంటే బీజేపీ మళ్ళీ ఈవీఎంలని మళ్ళీ వాడింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈవీఎంలు లేకపోతే బీజేపీ గెలవలేదా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? ఒకటి, ఈవీఎంస్ గురించి అనేక మార్లు ఛాలెంజ్ చేసిండ్రు. మీరు ఎవరైనా ఛాలెంజ్ చేసేందుకు రండి అని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈసీఐలో, ఇక్కడ మన దగ్గర తయారయ్యేటువంటి ఈసీఐలో తయారైనాయి ఈవీఎంలు. ఎన్నోసార్లు మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? దొంగ అని అరుస్తుంటే ఎట్లా? ఇంతకుముందు పోలింగ్ బూత్ క్యాప్చర్ చేస్తుండే, ఆ పేపర్ బ్యాలెట్ గుద్దుకునేవాడు. అది పోయింది, మిషన్ వచ్చింది. మిషన్ వచ్చిన తర్వాత వీళ్ళకు తెలంగాణలో గెలుస్తున్న ఈవీఎం బాగుంది, పోయిన కాడను ఈవీఎం బాగాలేదు. ఈ దొంగదండి వీళ్ళ గురించి ప్రజలన్నీ గమనించినండి. ఇవన్నీ బంద్ చేసి, ఈ చిల్లర ఆలోచన బంద్ చేసి పాజిటివ్ సిటిజన్ లాగా ఉండి మంచో చెడో
జనాలు మ్యాండేట్ ఇస్తే దాన్ని గౌరవించాలి, దాని మ్మ్. ప్రకారం నడుచుకోవాలి. నువ్వు బాగా చేయకపోతే నేను థ్యాంక్ యూ అంటారు, వేరే వాళ్ళని పిలుచుకుంటారు. ఇది మ్మ్. డెమోక్రసీలో ఉన్నటువంటి అందం. ఉమ్, కానీ ఈవీఎం అది ఇది అని చెప్పి ఇవన్నీ కూడా మ్మ్. కుంటి సాకులు చెప్తే నమ్మే దాంట్లో జనాలు లేరు. ఓకే. ఈవీఎంలు అనేటువంటివి ఆ ఈసీఎల్ కూడా అటానమస్, వాళ్ళ గవర్నమెంట్లో కూడా అవే నడిచినాయి, ఉమ్, వీళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ గవర్నమెంట్లో కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఓడిపోయిండ్రు వాళ్ళు కొన్ని స్టేట్స్లలో. కాబట్టి అది ఇంకా ఎక్కువసేపు నిలబడేటువంటిది లేదు. ఓకే. పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కువైందని అంటున్నారు కదా. అవును. ఎస్ఐఆర్ రాకముందు ఉమ్, బెంగాల్ లోపల డెత్వి తీసేయలేదు, చనిపోయినటువంటి వాళ్ళు తీయలేదు, ఓకే. షిఫ్టెడ్వి కాలేదు, అవి అట్టనే ఉన్నాయి, కొత్తవి వచ్చినాయి, అవి అట్టనే ఉన్నాయి. ఇవాళ ఇవి అన్నీ కూడా క్లియర్ అవుతా ఉంటే ఉన్నటువంటి పర్సెంటేజ్ అప్పుడు 68%, 70% పోల్ అయినాయి అంటారు కదా, ఇప్పుడు 90% పోల్ అవుతున్నాయి అని అంటున్నారు కదా. అవును. ఏవైతే ఆ 20-25% ఉన్నాయో అవన్నీ కూడా స్క్రీనింగ్లో పోయినటువంటి, కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఇవాళ ఎక్కువ కనబడుతుంది. ఓకే. హిందువులు గోమాతను పూజిస్తారు. బీజేపీ ఎవరైతే ఉన్నారో గోవులకు సంబంధించి గోమాతకి ఇలా ఇలా జరుగుతుందని చాలా మాట్లాడతారు. కానీ ఎవరైతే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్లో మాత్రం బీఫ్ ఎక్స్పోర్ట్ నంబర్ 1 ప్లేస్లో ఉంటుంది అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? బీఫ్ ఎక్స్పోర్ట్ ఉమ్, ఇప్పుడు చిన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ని పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్ 10 ఇంతలు పెద్దగా ఉంది. ఉమ్. తెలంగాణ పెద్ద పెద్ద స్టేట్ అది. మన ఒప్పుకోవాల్సిందే. 17 సీట్లు ఉంటే వాళ్ళ 80 ఆ, ఉంటాయి. పార్లమెంట్ సీట్స్. ఉమ్, అంత విస్తీర్ణం, అంత పెద్దది గోసంతతి. పాడే ఆవులు కానీ దానికి ఉన్నది కొంత. ఏది ఏ ఆవులను స్లాటర్ ఆవులు కాదు, ఉమ్, ఏ దున్నపోతులు, ఉమ్, గేదెలు, ఉమ్, లేకపోతే ముసలితనం వచ్చినటువంటి ఎడ్లు, ఉమ్, ఇటు వ్యవసాయ క్షేత్రంలో అలిసిపోయి అవి ఏజ్ అయిపోయినటువంటి వాటి గురించి, అవి స్లాటర్ హౌస్ గురించి పంపించేటువంటి వ్యవసాయం అక్కడ ఉన్నది. ఉమ్, అది చట్టపరంగా ఉన్నది, దానికి ఉమ్. లీగాలిటీ ఉందా? లీగాలిటీ ఉంది. ఉమ్. అయితే మీరు ఇల్లీగల్గా బయటికి పోతున్నాయి అని అంటున్నారా, లీగల్గా పోతున్నాయి అని అంటున్నారా? ఎక్కువ అంటే అక్కడ ఎక్కువ బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఇతర దేశాలకి అని చెప్పి ప్రచారమే మాట్లాడుతుంది. ప్రచారమే. తెలంగాణతోని పోల్చినప్పుడు ఉమ్, అక్కడ మీకు ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఓకే. అది ఎంత పెద్ద విస్తీర్ణం అది. కాబట్టి అక్కడ ఆవులు కానీ పాడే ఆవులు కానీ ఈ గోసంతతికి సంబంధించినటువంటి ఏళ్ళు ఎడ్లు ముసలి అయిపోయిన తర్వాత అవి పని లేక అది ఉన్నప్పుడు డాక్టర్ సర్టిఫై చేస్తే లీగల్గా ఏమైనా ఉంటే అటువంటివి పోతాయి. ఉమ్, డాక్టర్ సర్టిఫై చేయాలి దానికి కూడా. ఓకే. అటువంటి వాటినే యాక్సెప్ట్ చేస్తారు, అటువంటి వాటినే అలౌ చేస్తారు. ఉమ్, యోగి దగ్గర ఇంప్లిమెంట్ కాకపోతే ఎక్కడైతుందండి పర్ఫెక్ట్గా? ఉమ్, అక్కడ పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇల్లీగల్గా కానీ లేకపోతే అన్లాఫుల్గా కానీ పనికొచ్చే వాటిని తీసేసేటువంటిది ఎక్కడనన్నా జరిగితే జరగవచ్చు, అక్కడ మాత్రం జరగదు. ఉమ్. యోగి ఓకే సార్, మీరు ఎవరైతే ముస్లిమ్స్కి సంబంధించి ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లవ్ జిహాద్ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి మన రాష్ట్రంలో అవ్వచ్చు, దేశంలోనూ ఈ కేసుల సంఖ్య ఎక్కువైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారు లవ్ జిహాద్కి సంబంధించి? అంటే ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ప్రేమిస్తేనా, లేకపోతే ఒకవేళ హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని ప్రేమించింది అనుకోండి, ఇలాంటి కాంటెస్ట్ని మీరు ఎలా చూస్తారు? ప్రేమను కూడా మతంతో కలిపి ఇలాంటి ఒక చట్టాలు, జిహాద్లు ఇవన్నీ బయటకు వస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు మీరు మెచ్యూర్డ్ పర్సన్స్, ఇండిపెండెంట్ ఆలోచనలతోని సెల్ఫ్ రిలయన్స్ ఉన్న కాడ ఎవరిని ఆపరు. హ్మ్. వాళ్ళు వాళ్ళ వకాలతా వాళ్ళు చేసుకొని, హ్మ్. హిందూ ముస్లిం అయినా, హిందూ క్రిస్టియన్ అయినా, క్రిస్టియన్ ఇంకోడైనా, హ్మ్. ఏదైనా కూడా వాళ్ళు వకాలతా వాళ్ళు చేసుకొని వాళ్ళు లీడ్ చేసేటువంటిది ఒకటి నడుస్తూ ఉంది కొంతకాలం నుండి. ఇప్పుడు కాదు, ఒక ఇండిపెండెన్స్ మొత్తం కూడా అయినప్పటికీ హ్మ్. మీకు సినీ ఇండస్ట్రీలో చూడొచ్చు అవును. మీరు చాలా మందిని. అవును. ఇప్పుడు షారూక్ ఖాన్ ఉన్నాడు, గౌరీ అవును. చేసుకున్నాడు. గౌరీ ఆమీర్ ఖాన్. ఖాన్ ఉన్నాడు, ఇంకో ఇంకొక ఫీమేల్ ఆమె. చేసుకున్నాడు. ఈయన సల్మాన్ ఖాన్ తండ్రి ఉన్నాడు, ఇంకోరిని చేసుకున్నాడు. అవును. ఆయన దిలీప్ కుమార్ ఉన్నారు, ఇంకోరిని చేసుకున్నారు. ముంతాజ్ ఉంది, ఇంకొకరిని చేసుకున్నారు. ఇటువంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మెచ్యూర్డ్గా వాళ్ళ ఇండిపెండెంట్ ఆలోచనతో చేసుకుంటే ఏం కాదు.
ఒక పథకం ప్రకారం కానీ ఇది చేసుకుంటే పథకం ప్రకారము డీప్ స్టేట్ కాన్స్పిరసీస్ అన్ని కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే హిందుత్వం మీద దాడిలాగే చూస్తారు మీరు ఇది. ఎస్, హిందుత్వం మీద దాడి, ఆ, ఈ దేశం మీద దాడి, ఈ దేశాన్ని ఏ రకంగానైనా సరే మన సంఖ్య పెంచాలి, సంఖ్యాబలం వచ్చిన కాడ 30-35% రాగానే వాళ్ళ ఎజెండా, హిడెన్ ఎజెండా బయటికి వచ్చి షరియాలా కావాలనేటువంటిది అయితే ప్రపంచం మొత్తం పడగ విప్పుతున్నారో. ఇప్పుడు మీరు ఇటలీలో చూసుకోండి, లండన్లో చూసుకోండి, లండన్లో కూడా ఇలా ఒక మేయర్, ముస్లిం మేయర్ వచ్చి వాడు షరియాలా పెట్టాలని పెట్టేటువంటి ఇంపోజ్ చేసేటువంటిది. ఫ్రాన్స్ లోపల, ఇటలీ లోపల ఆ రకంగా అలా మెజారిటీ ఎక్కడైతే వచ్చిందో 35% దాకా అణిగి దొనిగి ఉంటారు. దాని తర్వాత వాని విష సర్పం పడగ విప్పి వాని ఎజెండా బయటికి పెడతా ఉంటాడు. అక్కడ ఇబ్బంది. ఇండియా లోపల కూడా వీడు పంచర్గాడు ఉంటాడు, వీడు ఏదో ఫ్రూట్ల ఆడ ఈడ లేబర్ పని చేస్తాడు, కానీ మంచి బట్టలు వేసుకొని హిందూ పిల్లల దగ్గరతోని మాయ మాటలు, ఫ్రెండ్షిప్ 2 రకాలుగా. మీ కేరళ ఫైల్స్ మీరు చూడండి, అది 100% నిజం. కేరళ ఫైల్స్ 100% నిజం. దాని లోపల అమాయకంగా 2 ఆడపిల్లలు ఫ్రెండ్షిప్ చేసి 3వ మగోని పరిచయం చేస్తారు, అక్కడ ట్రాప్ చేయబడుతుంది, అక్కడ నుండి బ్రెయిన్ వాష్ చేయబడతారు. ఇవాళ మాట్లాడుతున్నారు ఆడపిల్లలందరూ పోయినటువంటి ఎస్, మతం మార్పిడి చేసుడు. వాళ్ళు మళ్ళీ అక్కడి నుండి వాడు సరిగా ఉంటాడా అంటే ఉండడు, వాడు ఇంకో దిక్కు దాన్ని పార్సల్ చేయాలని అనుకుంటాడు. అక్కడ వస్తుంది దెబ్బ, అప్పుడు కొట్లాట అవుతుంది. అప్పుడు ఈ పిల్ల ఎదిరిస్తే అది సూట్ కేసులో ముక్కలై ఫ్రిడ్జ్లలోకి పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది జరుగుతుంది. ఎంకరేజ్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? హిందూ లోపల బ్రాహ్మణ్ అమ్మాయిని తీసుకొస్తే 10 లక్షలు, ఇంకొక వైశ్యులను తీసుకొస్తే 7 లక్షలు, ఇంకో ఇంకో కులాల వారిగా వాళ్ళు ఈ రకంగా వాళ్ళు రేట్స్ ఫిక్స్ చేసిరు. ఎవరు ఎట్లా ట్రాప్ చేస్తారో చూద్దాం అనేటువంటిది. ఈ ట్రాప్స్ అన్ని కూడా విల్ఫుల్గా, వాంటెడ్లీగా చేస్తున్నారు. వాళ్ళకు పిల్లలను కానీ మిషన్ కావాలి. వివేకానందుడు ఆ రోజే చెప్పిండు, తస్మాత్ జాగ్రత్త, రాబో కాలం లోపల మన లోపల మన వీక్నెస్తోని, మన ప్రవర్తనతోని మనలో ఉన్నటువంటి సోదరులు వీక్ మైండ్గా ఉన్నప్పుడు వేరేవాడు దాన్ని కౌన్సిలింగ్ చేసి తీసుకుపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మన లోపల ఒకటి తగ్గిండిలే అని మీరు అనుకుంటే పొరపాటు, కానీ శత్రు సైన్యంలో ఇంకొని చేర్పించిరు అనేది మాత్రం మర్చిపోకండి అన్నాడు. ఇలా అదే జరుగుతుంది. ఓకే, అంటే ఎవరైతే హిందువుల ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరేం చెప్తారు? ఎందుకంటే లవ్ జిహాద్ కేసులు మన హైదరాబాద్లోని రీసెంట్గా కూడా నేను కొన్ని చూశాను, బయటకు వచ్చి మాట్లాడుతున్న దేశం మొత్తం జరుగుతున్నాయి. దేశం మొత్తం కూడా హిందూ సమాజం తల్లి, ప్రత్యేకంగా తల్లులకు, మాతృమూర్తులకు చెప్పదలుచుకున్నది, మనము ఫస్ట్ మన సాంప్రదాయాలను మర్చిపోతున్నాం. బొట్టు, కట్టు, బాట్లు, ఇంట్లో పెరిగేటువంటి ఈ వావి వరుసలు, సాంప్రదాయం అనేటువంటి మనం మర్చి మోడర్నైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి కొత్త సివిలైజేషన్ అనేటువంటి దాని మీద మనం చూసి చూడనట్టు ఊకుంటున్నాం. పిల్లలు మనతో గడిపేటువంటి సమయం తక్కువ, రాత్రి పూట పడుకోవడం తప్ప మిగతా పొద్దున లేవగానే వాళ్ళు అకాడమిక్స్ అని వాళ్ళు చదవడానికి పోవాలి, దాని తర్వాత ట్యూషన్లు, దాని తర్వాత వాళ్ళ యొక్క ఫ్యూచర్ కెరీర్లు అని చెప్పి లేట్ నైట్ దాకా ఉండి వచ్చేటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళు జాబ్స్ వచ్చినాక కూడా ఇండిపెండెంట్ ఆలోచన, ఫైనాన్షియల్ వాళ్ళకు ఆర్థిక స్వాతంత్రం దొరికిన తర్వాత ఇంక ఇండిపెండెంట్ ఆలోచనలు వచ్చినప్పుడు అటువంటి ట్రాప్స్కి ఎక్కువ లోన్ అవుతున్నారు. మనం చెప్పలేకపోతున్నాం. తస్మాత్ జాగ్రత్త. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. మన పిల్లలను కనిపెట్టాల్సిందే. మన పిల్లలకు మన గొప్పతనము, మన దాని గురించి మనం చెప్పకపోవడమే, వాళ్ళ మీద మనం సమయం ఎక్కువ స్పేర్ చేయకపోవడమే మనం చేస్తున్నటువంటి తప్పే కాదు, పాపం. కాబట్టి ఇలా దేశం మొత్తం దీన్ని ఎడ్యుకేట్ చేసుకుంటా. ఏ రీల్స్ మీరు తీసినా లవ్ జిహాద్ మీద హిందూ శక్తులన్నీ కూడా, హిందూ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాయి. మన గుళ్ళల్లో కూడా ఎక్కడ జరిగినా కూడా జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల ప్రయాణం, సెంటినరీ సెలబ్రేషన్స్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్వి 100 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. ఇది 100వ సంవత్సరం. దీంట్లో హిందూ సమ్మేళనాలు యావత్ భారతదేశం అంతా నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా మన కుటుంబాల లోపల ఎడ్యుకేట్ చేసి ఈ రకమైనటువంటి అప్రమత్తత అవసరం అని చెప్పడం జరుగుతున్నది. ఓకే, ఒకటి సార్, ఎందుకంటే మీరు బ్యాక్ టు ద మీ కామెంట్స్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే, ఎవరైతే మీరు ఒక ఎమోషనల్గా, అంటే రాముడు, లక్ష్మణుడు, సీతకు సంబంధించి కామెంట్ చేశారు, ఎవరైతే తల తీసుకొస్తారో అట్లాగా మాట్లాడిన పరిస్థితి.
అలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి లేదంటారా? ఎందుకంటే ఎమోషనల్‌గా చాలామంది పిల్లలు చూస్తా ఉంటారు. కుర్రోళ్ళు ఆ ఉడుకు రక్తంతో ఉన్నవాళ్ళు ఏదన్నా 'ప్రకాష్ రాజ్' అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. ఏదైనా జరిగితే మనం తీసుకోలేని పరిస్థితి ఉంటదా? దాని గురించి మీరు ఎప్పుడన్నా ఆలోచించలేదా యెస్. శ్రీనివాసరెడ్డి గారు? నేనేమంటున్నా, ఆ! మేమంతా గూడా నీకు 100 శిశుపాలుని 100 తప్పులు. అందరికీ బాగా ఒక అలవాటు. హ్మ్. ఏది? ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు రిస్కే రిస్కు. హ్మ్. సచ్చిందాక రిస్కు. ఎప్పుడు పోతాడో తెలవదు. బయటికెళ్తే రిస్కు. లోపలుంటే గూఢాచర్యము. హ్మ్. ఈయనను కాపాడుకోవాలనేటువంటిది. హ్మ్. ఇది ఎప్పుడైనా రిస్క్ తీసుకునేటోనికి రిస్కే. అయితే సమాజం గూడా అంతా కోరుకుంటది. ఛత్రపతి ఉన్న ఇంట్ల ఎంత మదన పడతారు, ఎంత అప్రమత్తంగా ఉంటారు, ఎంత టెన్షన్‌లు ఉంటారు అనేటువంటి దాని మీద హ్మ్. ప్రతి కుటుంబం అనుకుంటదట. మన దగ్గర పుట్టొద్దు శివాజీ. పక్కింట్లో పుట్టాలి. పక్కింట్లో పుడితే మనకు గూడా సేఫ్. బస్తీకంతా సేఫ్. శివాజీ మహారాజ్ మన పక్కలే ఉండు అనేటువంటి అభయం అని. ఇయన్నీ మేము చిన్నప్పటి నుండి విన్నాం. హ్మ్. కాబట్టి మనమే ముందుకు రావాలే. హ్మ్. మనమే ముందుకు రావాలి. మనం మాట్లాడకపోతే హ్మ్. వేరేవాళ్ళు మాట్లాడే ధైర్యం చేయరు. అయితే నేను ఒక్కనే కాదు. చాలా మంది మాట్లాడుతున్నారు. హ్మ్. నేను లైమ్ లైట్‌లోకి వచ్చిన. అంతే. అంతే. ఓకే. భారతదేశానికి ఎక్కడ చూసినా హ్మ్. మీరు ఎక్కడ చూసినా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కొత్తగా కాదు. ఇది నిరంతరం జరుగుకుంటా వస్తా ఉన్నది. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన కాడల్లా మాట్లాడేటువంటి పెద్ద పెద్ద మనుషులు పెద్ద ప్లాట్‌ఫార్మ్స్ మీద మాట్లాడుతా ఉన్నారు. హ్మ్. ఇంకోటి మనం అనుకునేది ఇంతకుముందు. ఈ టెర్రరిజం ఎడ పెరుగుతుందంటే ఇల్లిటరేట్స్, అన్‌కల్చర్డ్, అన్‌ఎడ్యుకేటెడ్ ఆ కుటుంబాల నుండే టెర్రరిస్టులు అయితున్నారని. అది భ్రమలో ఉండొద్దు అని చెప్తున్నాం. ఇయాల ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉన్నా కూడా హ్మ్. అందులో ఒక డాక్టర్ ఉంటున్నాడు. ఒక ఇంజినీర్ ఉంటున్నాడు. బాంబు ఎవడు తయారు చేసిండంటే ఇంజినీర్స్ ఉంటున్నారు. అవును. ఎవడైతే పేల్చుకున్నాడో వాడు డాక్టర్ ఉన్నాడు మన జమా మసీద్ దగ్గర మీరు గమనించండి అవును. ఢిల్లీలో. అవును. అవును. కాబట్టి నిజమే. ఎంత ఎడ్యుకేట్ అయితే హ్మ్. వాడు అంత టెర్రరైజ్ అవుతున్నాడు. మతం పిచ్చి వాళ్ళకి అంత అంటుకొని ఉన్నది. హ్మ్. కాబట్టి మన గురించి మనం మన పిల్లలను గాని, మన సమాజాన్ని గాని ఎప్పుడు ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళని అప్రమత్తంగా ఉండడం, మన స్వాభిమానాన్ని కోల్పోకుండా బతకడం అనేటువంటిది చెప్పాల్సినటువంటి ధర్మం హ్మ్. నా మీదుంది. నాలాంటి యువకుల మీదున్నది. ఓకే. ఇది మర్చిపోవద్దు. హ్మ్. తుచ్చ ప్రాణం ఎప్పుడైనా పోతది. సైకిల్ మీదకే పడుతున్నాడు. బాత్రూమ్‌లో జారి పడుతున్నాడు. హ్మ్. ఆడు ఒక ఏదో పని చేయబోయి కార్డియాక్ అరెస్ట్ అని కూర్చొని టీ తాగకుండా పోతున్నారు. ఓ మంచి కాజ్ గురించి చస్తే నష్టం లేదు. అంతేనంటారా? జై శ్రీరామ్. ఓకే. థాంక్ యూ సో మచ్ శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే మీరు చాలా విషయాలు అంతే హిందుత్వం అవ్వచ్చు, లేకపోతే దేశం అన్నా గాని ఒక అభిమానం ఉంది. నిజంగా ఎవరైతే హిందువులు ఎవరైతే ఉన్నారో కొన్ని మాటలు అంటే 'ప్రకాష్ రాజ్' లాంటి వ్యక్తులు మాట్లాడిన మాటల్ని బాధపరిచే విషయమే. కానీ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే ప్రయత్నంగా ముందుకెళ్ళాలి. కానీ ఇలాంటి హీట్ టాక్స్ ఏదైతే ఉన్నాయో ఇబ్బందికర పరిస్థితులు ఉన్న పరిస్థితి ఉంది. మీరు దాన్ని ఇప్పటికైనా సరి చేసుకునే అవకాశం ఉందా? అంటే మీరు వెనక్కి తీసుకునే నేను ఎందుకు అంటలేనండి. హ్మ్. నాలాంటోళ్ళు లక్షల మంది గాయపడ్డోళ్ళున్నారు. హ్మ్. ఎదురు చూస్తున్నారు. బహిరంగ క్షమాపణ ఆయన చెప్పేస్తే దేర్ ఎండ్స్. అయిపోయిందా? ఆ! ఓకే. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి హిందూ సమాజానికి. హ్మ్. నేను ఏదో దాంట్లో ఉండి ఏ రకంగా ఉన్నాడు నీకు ఆ రోజు నీ ఫీలింగ్స్ ఏందో ఏం కథనో గానీ ఇంతమందిని హర్ట్ చేసినావు. హ్మ్. ఒప్పుకో బహిరంగంగా చెప్పేసేయి. హ్మ్. అవివేకులు ఎవరున్నారట సమాజం క్షమాగురం క్షమిస్తది. క్షమించేస్తారా? అరే హిందూ సమాజం ఎప్పుడు క్షమిస్తది. హ్మ్. వాడు ఫస్ట్ రియలైజ్ కావాలి. హ్మ్. ఆ రకమైనటువంటిది అర్థం జనాలకు వాళ్ళని కన్సోల్ అయ్యేటట్టు చెప్పాలి. చెప్తే ఓకే. నష్టమే లేదు. అదే విషయం రేపు ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి పోతున్నాం. హ్మ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ల అసోసియేషన్ దగ్గరికి పోతున్నాం. ప్రొడ్యూసర్ కౌన్సిల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గరికి పోతున్నాం. వాళ్ళందరికీ చెప్తాం. అయ్యా ఇటువంటోళ్ళని మీరు ఎందుకు ఎంటర్‌టైన్ చేస్తుర్రు? ఇంత పెద్దది కళారంగం. హ్మ్. ఎటువంటి మహానుభావులు దాని లోపల ఉన్నారు. ఇలా శ్రీకృష్ణుడిని, శ్రీరాముని చూస్తే రాముడు ఎట్లుండో తెలవదు గానీ ఎన్టీ రామారావు గారిని అట్లా చూస్తే హ్మ్. పులకించిపోతది శరీరం. శరీరం. అవును. ఇవ్వాలంటే కూడా అంత సెంటిమెంటు. మీ ప్రతి మూవీకి మీరు ఏమంటాం క్లాప్ కొట్టారు. క్లాప్ ఆ! కొట్టేటప్పుడు అంత పెద్ద పూజలు చేస్తారు. పూజలు చేస్తారు. ఆ! ఎంత నిష్టతోని చేస్తారు. అవును. మళ్ళీ ఎండింగ్ అప్పుడు గుమ్మడికాయ మరి కొడతారు. నాకు బాలకృష్ణ గారు అఖండ నచ్చింది. మన హ్మ్. బాలకృష్ణ గారు హ్మ్. ఆయన ఇటువంటి వాళ్ళను హ్మ్. సనాతనానికి అడ్డొచ్చి అవహేళన చేసినోళ్ళ గురించి వారు కూడా ఆలోచన చేయాలని వాళ్ళకి దండం పెడుతున్నా. శ్రీనివాసరెడ్డి గారు నిజంగా చూస్తే మిమ్మల్ని నార్మల్‌గా మీరు ఒక క్రికెటర్. రంజీస్ ఆడారు. దాంతో పాటు గవర్నమెంట్ ఉద్యోగం చేశారు.
ఇన్ని చేసి గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి మీరు రైతు లాగా వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి మీరు అక్కడ ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు. అసలు ఈ దీనికి దానికి అసలు ఎక్కడ పొంతం లేదు. ఎలా సార్? నేను బాన్ అండ్ బ్రాటప్ గోల్కొండ ఫోర్ట్ అండి. హ్మ్. కిలా హ్మ్. కోటగోడ లోపలే పుట్టి పెరిగింది నేను. ఓకే. 83 వరకు అక్కడే ఉన్నాం. మీన్వైల్ స్పోర్ట్స్ మెన్ హ్మ్. 84లో ఇక్కడికి వచ్చాం. హ్మ్. యూనివర్సిటీ స్టేట్కి, రంజీ ట్రోఫీకి, ఈ ప్రాబల్స్ దాకా ఇవి సార్ నడిచింది. క్రికెట్ ఆడారండి? క్రికెటే. ఆ! అయితే నాకు అంటే ఎవరు సార్ మీ అప్పుడు ఎవరన్నా మీరు పెద్ద క్రికెటర్స్ మీతో ఆడినోళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఆ టైంలో? మేము కాంటెంపరీస్ హ్మ్. మేమంతా అప్పుడు ఎస్బీఐకి అజరుద్దీన్ గారు ఆడుతుంటే, ఎన్స్కాన్స్కి ఎత్తేషాం వీళ్ళు ఆడుతుంటే, ఆ! ఎస్బీఐకి ఎత్తేషాం ఆడుతుంటే, వంకా నేను ప్రతాప్ వీళ్ళు హైదరాబాద్ కూడా ఆడినట్టున్నారు కదా? హైదరాబాద్ ఆల్విన్స్కి మేము ఆడేవాళ్ళం. హ్మ్. లీగ్స్లో, ఓకే. ఇన్స్టిట్యూషన్స్ సమకాలికలం. హ్మ్. నా డిగ్రీ 86లో అయిపోయింది. ఓకే. వారు కూడా సమకాలికలు అప్పుడే. ఓకే. కాకపోతే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్, వాళ్ళు అట్లా ముందు పోయింది. వెళ్ళిపోయారు. నాకు సర్జరీ అయింది, బ్యాక్ ప్రాబ్లమ్ ఒక మ్యాచ్లో పడి హ్మ్. నా స్పైనల్ కార్డ్ సర్జరీ అయింది. ఓకే. కాబట్టి క్రికెట్ లేనప్పుడు ఇంకా ఉద్యోగం ఎందుకని కలెక్టర్ ఆఫీస్లో పనిచేసిన నేను మన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో హ్మ్. 10 సంవత్సరాలు సర్వీస్ చేసి ఓకే. ఇంకా క్రికెట్ లేనప్పుడు ఉద్యోగం ఎందుకు అని చెప్పి అనుకుంటున్న టైంలో బయటికి వచ్చినప్పుడు ఏం చేయాలి, భుక్తి గురించి ఏవైనా చేయొచ్చు, నేను కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన. కానీ ఇంకేదన్నా క్రియేటివిటీ హ్మ్. మనం ఆలోచన చేయాలి, లేకపోతే ఈ జీవితం వేస్ట్ అవుతుంది అన్నప్పుడు ఒక అలవాటు ఉండేది. పేపర్ చదివినప్పుడు లాస్ట్ పేజ్లో క్రికెట్ స్కోర్ బోర్డులు చూసేది, ఫ్రంట్ పేజ్ లోపల హెడ్లైన్స్ చూసినప్పుడు ఆ! పేపర్ అయిపోయింది అన్నట్టు ఉంటుంది. రెండే. కానీ ఫ్రంట్ పేజ్ లోపల ఫ్లవర్ బ్రాకెట్ లోపల రైతుల ఆత్మహత్యలది, వైఎస్ గవర్నమెంట్ల, చంద్రబాబు గారి హ్మ్. గవర్నమెంట్ లోపల అట్టా స్కోర్ బోర్డ్ లాగా కనబడేది. 400 దాటిపోయినాయి. అబ్బబ్బా! ఎటు చూసినా ఇది ఎందుకు అని అంటే ఒక రకమైనటువంటిది ఆమ్, అకాలం కన్జిక్యూటివ్ డ్రాట్స్ రావడం, వర్షాధారితంగా ఉన్నటువంటి పంటలు పండకపోవడం, పండకపోవటం. తెలంగాణ రైతులు వీళ్ళంతా బెంబెలెత్తిపోవడం, అప్పులు హ్మ్. తీరకపోవడం, హ్మ్. తెచ్చినటువంటి అప్పులు తీర్చలేక సావుకారు అడుగుతారనేటువంటి భయంతోని వాళ్ళు ఆ రకంగా సావే నాకు శరణ్యం అనేటువంటిది లాస్ట్ రిజార్ట్కి పోయేది. ఓకే. సో ఆ టైం లోపల ఇంకోటి, మేము ఆర్ఎస్ఎస్ నుండి ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి హ్మ్. మేమంతా కలిసి ఉండాలి అని అన్నప్పుడు మన లోపలనే ఓ వ్యత్యాసం తీసుకొచ్చే వాతావరణం తీసుకొచ్చారు. నీళ్ళన్నీ ఆంధ్రోలు దోచుకుపోతున్నారు, హ్మ్. తెలంగాణ ఇబ్బంది భూములన్నీ పెట్టినని. ఇది పొలిటికల్ రాంగ్ ప్రొపగండా ఉండింది. హ్మ్. సో తుఫాన్ వచ్చి అవన్నీ మునిగినప్పుడు మేము సేఫ్గా ఉన్నామని ఇక్కడ ఫీలింగ్ ఎప్పుడు లేదు. హ్మ్. కానీ నీళ్ళు మనకు వెళ్ళిపోతున్నాయి. వర్షాలు జర రాకపోయేసరికి అటుపోయినాయి అనేది. అది హ్మ్. కింద నుండి పోయేటువంటి గోదావరి చాలా కింద ఉంది కదా! కింద మన ఉంది. కింద ఆంధ్ర. ఆ! లిఫ్ట్ చేయాలి బడ్జెట్స్. ఆ హ్మ్. టైంలోనూ బీజేపీ ఒక హ్మ్. నినాదం అందుకుంది, ఇంటర్లింకింగ్ ఆఫ్ గోదావరి రివర్స్ అనేటువంటిది. ఓకే. సో దాని లోపల నేను వర్క్ కూడా చేసిన. హ్మ్. ఆ దాంట్లో ఇంద్రసేనారెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఆ టైంలో సస్యశ్యామల యాత్ర అని చెప్పి 4 దిక్కులుగా నలుగురి ధైర్యం ఇచ్చేటట్టు హ్మ్. ఈ దానికి లిఫ్ట్ చేద్దాం, చెరువులు నింపుదాం, ఆయకట్టును పెంచుదాం, హ్మ్. రైతులనందరినీ ఒక చేతి నిండా పని ఇద్దాం అనేటువంటి దాని లోపల వారు ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ దాంట్లో ఆ విజువలైజ్ ఈ చిత్రీకరణ మొత్తం నాసిక్ త్రయంబకం నుండి హ్మ్. ధవళేశ్వరం దాకా ఈ మిషన్ని కంప్లీట్ చేసి ఇచ్చినటువంటి దాంట్లో నాది కూడా ఒక చిన్న పాత్ర ఉండింది. ఓకే. అయితే అప్పటిదాకా ఇది అయ్యేది పోయేది దేవుడేరు. కానీ ఇప్పుడు ఏం చేయగలుగుతాం, ఈ బంజరు భూమి లోపల తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంట ఏదైనా ఉంటే సృష్టిలో ఏడున్నా తీసుకురావాలి. ఆంజనేయ స్వామి సంజయుని అవునవును. హిమాలయాలలో పోయి పర్వతం. తీసుకొచ్చినప్పుడు హ్మ్. మనం పోయి సృష్టిలో ఆ మొక్క దొరకదా, ఎడారి మొక్కలు ఏమైనా పైసలు ఇచ్చేయి అని ఊరికే ఇట్లా మాట్లాడినా. హ్మ్. అలా మా సీనియర్ క్రికెటర్ ఆయన చెప్పిండు, హ్మ్. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఉంటుంది బయట దేశంలో ఉంది, అది వస్తే నువ్వు అనుకునేది సాధిస్తావు అన్నారు. అప్పుడు ఒక మొక్క తెచ్చి టిష్యూ కల్చర్ చేసి హ్మ్. అనేక మొక్కలు చేసి ఫస్ట్ పెట్టినటువంటి నేను అది దేశానికి ఇంట్రడ్యూస్ చేసిన. ఆ పంట వచ్చినాక 2014లో కేసీఆర్ గారికి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు హ్మ్. అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే, అవి తీసుకొని ఇచ్చిన. హ్మ్. అయ్యా ఇది ఫ్రూట్ మన దగ్గర అబ్బింది, పెరిగింది, పూసింది, కాసింది. ఈ హ్మ్. రాజేంద్ర గారి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ కమ్యూనిటీని పంపించండి, దాన్ని స్టడీ చేయమనండి, అందరికి చెప్పండి అని. హ్మ్. ఆ విధంగా అట్ట పోయింది. హ్మ్. ఇలా దేశం మొత్తం కూడా ఉంది. నేను ఈ తెలుగు రాష్ట్రాలకు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఓకే. అదేవిధంగా గ్రేట్. హ్మ్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర సింగ్ తోమర్ గారు మొన్నటి వరకు అగ్రికల్చర్ మినిస్టర్ ఉండి హ్మ్. వాళ్ళు గుర్తించిండ్రు. ఇదంతా
ఇట్లా అన్ని యూనివర్సిటీస్ లోపల మాట్లాడడం, దీన్ని ప్రమోట్ చేయడం. నేను వియత్నాం, ఇది మేజర్ ప్రొడ్యూస్డ్ కంట్రీ, అది డ్రాగన్ ఫ్రూట్. ఆ కంట్రీకి విజిట్స్కి పోవడం, అక్కడ కొత్త కొత్త మెలకువలు నేర్చుకొని రావడం, వాటర్ మనకు భూమి సారం, ఏ భూమి కావాలి, ఎంత వాటర్ వాడాలి, ఏ రోగాలు వస్తాయి, వాటికి ఏమి నివారణ, రోగ నివారణ ఏం చేయాలి, క్లైమేటిక్ కండిషన్స్ దీనికి ఎట్టుండాలి, ఇవన్నిటిని స్టడీ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నా ఈ జీవితం గడుపుకుంటా, ఈ పని ఆ పని అన్నీ చేసుకుంటా పోయినా. ఇవాళ 100 రూపాయలు కేజీ డ్రాగన్ ఫ్రూట్. ఒక ఎకరాకి 6 నుండి 10 టన్నులు వస్తుంది. ఎట్టిగా పండిస్తే 6 అయితే వస్తుంది, కొద్దిగా బాగా పండిస్తే 10 వస్తుంది. ఓకే, 100 రూపాయలు కేజీ అన్నప్పుడు 10 టన్నులు అని అంటే 10 లక్షల రూపాయలు. ఆ అధమ పక్షంలో 6 లక్షలు వస్తాయి. 3 ఎకరాలు పెట్టుకుని 18 లక్షలు. నువ్వు వైట్ కలర్ జాబ్ అసలు పెద్ద పెద్ద జాబులు చేసినా కానీ అసలు అవసరం లేదు. అట్టున్నది. కానీ ఇలా 10 వస్తుంది నేను టీవీలలో చెప్తే, ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది, అన్నా నాకు 15 టన్నులు తీసిండే, నేను జెన్జీ బ్యాచ్ వచ్చింది, 15 టన్నులు తీసిండే, 20 టన్నులు తీసిండే అని చెప్పారు. అలా టోటల్ విజిట్ చేసిన. మన తెలంగాణకు సంబంధించిన భూములు కానీ ఇవన్నీ దానికి అనుకూలంగా ఉంటాయా? ఫుడ్, వాటర్ కానీ శీతోష్ణ స్థితి ఉన్నటువంటిది, ట్రాపికల్ రీజన్. ఇది ప్రపంచంలోనే సూటబుల్ ప్లేస్ ఇది. వియత్నాం ఎట్టుంటుందో మనది అట్టుంటది. దీనికి హ్యూమిడిటీ కానీ, మాయిశ్చర్ కానీ, ఇవన్నీ కూడా ఆ రకంగా బ్యాలెన్స్డ్ ఇది. కాబట్టి ఇది రాయలసీమ, రెండు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ అందరూ నీ వల్ల మేము హ్యాపీగా బతుకుతున్నాం చెప్తున్నారు. మీరు అన్ని వీడియోస్ లోపల రెగ్యులర్ ప్లే చేద్దాం, చూపిద్దాం. అన్ని ఉన్నాయి. ఆ రకమైనటువంటిది ఉంది. నేను హ్యాపీగా ఉన్నా. తృప్తి గురించి బతికేటోళ్ళమే, వచ్చినాం పోతాం, కానీ ఏదో ఒకటి మన వంతు ఈ ప్లేలో వెళ్ళిపోవాలి, సమాజానికి కాంట్రిబ్యూట్ చేసిపోవాలి. భగవంతుడు నాకు ఆశీర్వదించిండు, అది చేయగలిగిన. ఇప్పుడు నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ డైరెక్టర్గా రెగ్యులర్గా ఢిల్లీ లోపల పోతుంటాం, కృషి భవన్ లోపల ఇక్కడక్కడ మాట్లాడతాం. ఏ యూనివర్సిటీలో నేనన్నా మాట్లాడినప్పుడు సైంటిస్టులు, అగ్రికల్చరిస్టు వాళ్ళు మాట్లాడతారు, కానీ రైతు ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు, ఫార్మర్స్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు, నా వాస్తవంగా చేసినటువంటి ఈ బుక్కు ఉన్నటువంటి వాటిని పోల్చి చూసుకున్నప్పుడు తృప్తితోని ధైర్యంగా రైతులు వేస్తూ ఉన్నారు. ఇలా మహారాష్ట్ర చాలా పెద్ద హైయెస్ట్ గ్రోవర్. అట్లా. ఓకే సార్, ఎందుకంటే తెలంగాణకి సంబంధించి రైతాంగం కొన్ని ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అంటే వాళ్ళకి దీనికి సంబంధించి వాళ్ళకి రుణాలు అవ్వచ్చు, మిగతా వాటికి కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ గవర్నమెంట్ ఒకవేళ వచ్చినా కానీ సెంట్రల్ నుంచి చేసేటప్పుడు మీరు ఆ బోర్డులో ఉన్నారు, ఏదైనా కొన్ని సజెషన్స్, సూచనలు చేసే అవకాశం ఉందంటారా? 100%. ఏవి మా దృష్టికి వచ్చినా, ఇప్పుడు IIRHC అని ఉన్నది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, బెంగళూరులో ఉంది. వాళ్ళు రీసెర్చ్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్. దేశం మొత్తం కూడా కాశ్మీర్లో ఏం పండియాలి, హర్యానాలో ఏం పండియాలి, లేకపోతే పంజాబ్ వాళ్ళకు ఏమి ఇవ్వాలి, ఇట్లా వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎక్కడ సూటబుల్, ఏ కండిషన్స్ ఉన్నాయో దానికి మీరు ఈ పంట వేయండి, అనవసరంగా నష్టపోకండి అనేటువంటిది ఎడ్యుకేట్ చేసి, ఏ పాకెట్స్లో ఏం వేస్తే మీరు బాగుపడతారు అనేటువంటిది మైసూర్ వాళ్ళకేంది, బెంగళూరు వాళ్ళకేంది, ఈరోడ్లో లేక సేలంలో టు కేరళలో ఏ రకమైనటువంటి కండిషన్స్ ఏ నెలలో ఎట్టుంటున్నాయి, ఎంత హ్యూమిడిటీ ఉంటుంది, ఎంత మాయిశ్చర్ ఉంటుంది అనేటువంటిది ఎడ్యుకేట్ చేసేటువంటి రీసెర్చ్ సెంటర్ ఉంది. ఆ రకమైనది. ఇంకోటి, డైరెక్ట్ ఫ్రెష్ ఫ్రూటే కాక బై ప్రోడక్ట్స్ చేసినప్పుడు, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు దిగునీకృతమైనటువంటి లాభాలున్నాయి. దానిలో కూడా ఆలోచన చేస్తుంది. ఇవన్నీ మేము రెగ్యులర్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, షేర్ చేస్తూ ఉంటాం. మనకు ఎదురైనటువంటి ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళందరికీ చెప్తా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. నిజంగా దేశం కోసం, ధర్మం కోసం మీరు ఇలాగే ధైర్యంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. నమస్కారం గారు. జై శ్రీరామ్.